అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కరకలిత నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకర గృహీత వేత్రతోత్రః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః. మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందతాండవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాంబికాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. జగద్గురు కృపాస్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ నిన్న రోజున భగవద్గీత ప్రవచన యజ్ఞం ప్రారంభం చేసుకున్నాం. ఉపోద్ఘాతం తెలియజేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అసలు భగవద్గీత అంటే ఏమిటి, భగవంతుడంటే ఎవరు, ఇది ఎందుకు అవతరించింది, ఎలా అవతరించింది, ఇవన్నీ కూడా వారి మాటల ద్వారానే మనం గ్రహించాం, జగద్గురువుల మాటల ద్వారా. అటుపై విషాద యోగాన్ని సంపూర్ణంగానే చెప్పుకున్నాను నిన్నటి రోజున. ఈ సందర్భంలో భగవద్గీత ప్రస్తావన 40 రోజులు ఒకే చోట కూర్చుని 700 శ్లోకాలు చెప్పుకోవడం అనేటువంటిది ఒక అరుదైన అద్భుత విషయంగా నేను భావన చేస్తున్నా. ఈ ప్రవచన జీవితంలో కూడా సుమారు ఒక 10-15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో ఏడాదికి కొన్ని రోజుల చొప్పున్న 4 ఏళ్ల పాటు 700 శ్లోకాలు చెప్పడం జరిగినది. అయితే ఒక ఘట్టం ముగిశాక మళ్ళీ ఏడాది వేచి చూసి చెప్పుకోవడం జరిగింది. మొత్తం సంపూర్ణ భగవద్గీత ఇదివరలో చెప్పడం జరిగినప్పటికీ
అప్పటికింత మాధ్యమరంగ విస్తృతి కూడా లేదు. పైగా ఒకచోట కూర్చొని మొత్తం అది పూర్తయ్యే వరకు అదే చెప్పడం కూడా జరగలేదు. అలా జరగడం ఇదే ప్రథమం కారణంగా ఇది శ్రోతలకేమో కానీ వక్తనే నాకు ఒక మననంగా ఒక సాధనగా పనికొచ్చేటట్లు చేసినటువంటి జగద్గురు కటాక్షానికి, ముఖ్యంగా సంపత్ నగర్లోని శృంగేరి శారదాంబకు నమస్కారం చేసుకుంటూ తన నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ, నేను రోజున అర్జునుడు అంటున్న మాట, ఏతాన్నహంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన, వీరిని చంపడం నాకు ఇష్టం లేదు. ఘ్నతోపి, నేను చంపబడ్డా సరే వీరిని నేను చంపను. నిహత్య ధార్తరాష్ట్రాన్న కాప్రీతి స్యాత్ జనార్దన. ఈ మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే, అర్జునుడు ఎన్ని రకాలుగా కృష్ణుణ్ణి పిలిచాడు, సంబోధించాడు అనేది పట్టుకోవాల్సిన అంశం అండి. భగవద్గీతలో కృష్ణనామాలు అనగానే మనం పరిశీలిస్తే అర్జునుడు పలికినవే కనబడుతూ ఉంటాయి. అందులో మధుసూదన, జనార్దన, గోవింద ఇవన్నీ పరమాత్మ యొక్క పేర్లు. కృష్ణుడికి ఆ పేర్లన్నీ ఉన్నాయంటే ఇన్ని పేర్లున్న అవతారం మరొకట్లేదండి. అన్ని పేర్లున్న అవతారం కృష్ణ అవతారమే. జనార్దన, గోవింద ఈ మాటలు భారతంలో భాగవతంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ. అంటే అన్ని పేర్లకు లక్ష్యమైన నారాయణుడెవరో భగవానుడెవరో ఆయనే కృష్ణుడు. అందుకే ఈ పదములు చాలా మధురంగా ఉంటాయి ఇక్కడ. పైగా ఆతతాయులైన వారిని నేను ఇప్పుడు సంహరించదలుచుకోలేదు అనడంలో ఇదేదో గొప్ప కారుణ్యంలా కనబడ్డప్పటికి కూడా అర్జునుడు తన తెలియకనే ధర్మవిరుద్ధమైన మాట్లాడాడు. ఎందుకంటే క్షత్రియుడైన వాడు ఆతతాయులను వధించాలి. అలాంటిది ఆతతాయులైన వారిని వధించను అంటున్నాడు ఇక్కడ. పైగా కులక్షయమవుతుంది అనే మాట కూడా చెప్పుకున్నాడు. ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణ జనార్దన నరకే నియితం వాసో భవతీత్యనుశుశ్రుమ అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం. ఎంత ఆశ్చర్యం, మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అన్నాడు. మనవను కలిపేసుకున్నాడు పరమాత్మను కూడా. అంతేకాదు, యది మాం అప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. నేను యుద్ధం చేయకుండా నేను శస్త్రరహితుడినై కూర్చుని ఉంటే ధార్తరాష్ట్రులు నన్ను సంహరిస్తారంటే సంహరించినా పర్వాలేదు, అది క్షేమమే అనుకుంటాను నేను. ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరంచాపం శోక సంవిఘ్నమానస. శరము చాపం విడిచిపెట్టి శోకముతో కూడిన మనస్సుతో ఉన్నాడు. అంటే దుఃఖాకులమై ఉన్నది ఆయన మనస్సు. దీనితో మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయం మొదలవుతున్నది. మళ్ళీ ఇక్కడ నుంచి 1 నుంచి 10వ శ్లోకం వరకు మనం గమనించినట్లయితే అర్జునుడి స్థితిని చెప్తూ భగవానుడి చీవాట్లు 2 శ్లోకాలు, మళ్ళీ అర్జునుడు ఏకరువు పెట్టిన అంశములు ఇవి కనబడతాయి మనకి. 1 నుంచి 10 శ్లోకాల వరకు అర్జును యుద్ధ విముఖత అనేదే కనబడుతూ ఉంటుంది. మధ్యలో కృష్ణ పరమాత్మ చీవాట్లు మాత్రం ఉంటాయి, బోధ కాదు. ముందు చీవాట్లు పెట్టి తర్వాత బోధించడం చాలా అవసరం అండి. ఇక్కడ ఆ చీవాట్లు కూడా కనబడతాయి ఇందులో. తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులీక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమైంది. దీనికి సాంఖ్యయోగం అని పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారనేది కృష్ణ బోధ ప్రారంభమైనప్పుడు వివేచన చేద్దాం మనం. ఆ విధంగా కృపతో కూడి కన్నీళ్లతో నిండినటువంటి నేత్రములతో విషాదంతో ఉన్నటువంటి అర్జునుని చూసి మధుసూదనుడు అంటున్నారు. ఇక్కడ కృపయావిష్టం, కృపతో ఆవేశింపబడ్డాడు అన్నారు. ఇక్కడ కృప నిజానికి గొప్ప గుణం కాదండి. మరి కృపతో ఈయన ఉన్నప్పుడు అర్జునుడు విషాదంతో ఉన్నాడు, తప్పు చేస్తున్నాడని ఎలా చెప్పగలమంటే, కృప అనేది ఇక్కడ మమ అనే భావం వల్ల ఏర్పడినటువంటిది కానీ అది ఉత్కృష్టమైన దైవీ గుణంగా ఇక్కడ చెప్పబట్టలేదు. ఇది శోకము యొక్క ఒకానొక లక్షణం ఇది ఇక్కడ. అలాంటి కృపతో ఉన్నాడు. అప్పుడు భగవానుడు అంటున్నాడు 2 శ్లోకాలండి. ఈ 2 శ్లోకాలు ఉత్కృష్టమైనటువంటి శ్లోకములే. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతస్త్వా కస్మలం, కస్మలం అంటే మాలిన్యం అని అర్థం. ఇక్కడ మోహమాలిన్యం అని అర్థం. ఇక్కడ ధర్మమేదో అధర్మమేదో తెలియనటువంటి తోచనటువంటి ఒకానొక అయోమయావస్థ, అదే కస్మలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు? పైగా విషమే సముపస్థితం. ఈ యుద్ధ సమయంలో రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశము. అంటే తగని సమయంలో వచ్చింది ఇక్కడ. ఇప్పటి వరకు మిగిలిన 5 పర్వాల్లో జరిగిన కథ ఏమిటి? ఉద్యోగ పర్వం వరకు మీరు మాట్లాడుకున్నవేమిటి? ఏ నిర్ణయానికి వచ్చి పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి మీరు యుద్ధానికి సిద్ధపడి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటికీ ధర్మమా అధర్మమా అని మీమాంస ఇలాంటి సమయంలో తగునా?
ఏదైతే ప్రణాళిక వేసుకుని కర్తవ్యమును తెలుసుకుని ధర్మమని నిర్ధారించుకుని వచ్చారో ఆ యుద్ధానికి వచ్చి తగదు అనుకోవడం ఇది తగని మాట సుమా. అందుకే విషమే సముపస్థితం. తగని సమయంలో ఇలాంటి మోహం నీకు ఎలా దాపురించిందయ్యా అని అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు కలిగినటువంటి మోహం 3 రకాలుగా ఉన్నది. అది అనార్య జుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. 3 మాటలు అద్భుతంగా చెప్పాడండి ఇక్కడ. అనార్య జుష్టం అనే మాటకు అర్థం ఏంటంటే ఆర్యులు దీనిని అనుసరించరు. అంటే శ్రేష్ఠులు ఎప్పుడూ దీన్ని ఆచరించదగ్గ విషయం కాదు నువ్వు చేస్తున్నది. అంటే శ్రేష్ఠులు అంగీకరించరు. ఆర్యులు అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే పూజ్యులు, శ్రేష్ఠులు అని అర్థం. ఇక్కడ ఎవరైతే ధర్మము తెలిసిన వారు, ఇహము పరము జ్ఞానము తెలిసిన వారు వారు ఆర్యులు. అలాంటి ఆర్యులు దీనిని అంగీకరించరు. అలాంటిది నీకు కలిగింది అనార్య జుష్టం. అస్వర్గ్యం రెండవది ఏమిటి? ఇది పరలోకాన్ని ఇవ్వదు. మూడవది ఏమిటి? అకీర్తికరం, ఇది కీర్తిని కలిగించదు. ఈ 3 చెప్పడంలో కృష్ణ పరమాత్మ ఎంత లోతుగా చెప్పాడండి. గ్రహించేవాడికి ఒక్క మాట చాలు. మొదటిది ఆర్యులంటే సత్యమేదో అసత్యమేదో తెలిసినటువంటి వేత్తలు. వారు అంటే తత్వదృష్టితో మొదలు చెప్పాడు. తత్వదృష్టితో కూడా ఆలోచిస్తే నీ యొక్క పని అనుచితం, తగనిది. రెండవది ఇహపరాలకు సంబంధించిన ధర్మదృష్టితో ఆలోచన చేస్తే అస్వర్గ్యం. ఎందుకంటే ధర్మమే పరానికి సంబంధించిన అంశాన్ని నిర్ణయిస్తుంది. అందుకే దీనివల్ల పరము రాదు నీకు. ఇది రెండవది. మూడవది అకీర్తికరం. భౌతికంగా మెటీరియల్ లెవెల్లో ఆలోచిస్తే అకీర్తికరం, ఇది నీకు కీర్తిని కలిగించదు అని ముందు ప్రతిపాదన చేశాడు. అంటే తత్వదృష్టితో చూసిన, ధర్మదృష్టితో చూసిన, వ్యవహార దృష్టితో చూసినప్పటికీ కూడా ఇది తగనిది సుమా. ఇది కృష్ణ పరమాత్మ మొదలు చెప్పినది. ఇప్పుడు ఆ 3 విధాలుగానే తర్వాత ఉపదేశం అంతా ఉంటుంది. తత్వదృష్టి, ధర్మదృష్టి, వ్యవహార దృష్టి. ఈ 3 భిన్నములు కాకుండా 3టిని సమన్వయించడం తర్వాత బోధలో మనకు గోచరిస్తుంది. ఆ తర్వాత అద్భుతమైన మరొక శ్లోకం అంటున్నాడు. క్లైభ్యం మాస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. భగవద్గీత అనగానే ప్రతివారికి అదేదో మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది అని ఒక భావం ఉంది. కృష్ణుడు వేణునాదం చేసాడేమో కానీ పాంచజన్య శంఖారావం కూడా చేశాడు. భగవద్గీత పాంచజన్య శంఖారావం, వేణుగానం కాదు ఇక్కడ. అది నిద్రను వదిలిస్తుంది కానీ నిద్ర పుచ్చదు, తెలుసుకోండి ఇక్కడ. సాధారణంగా భగవద్గీత అంటే మనకి ఎవడైనా పోతే సంతాపానికి వేసేటట్టుగా తయారైపోయింది. ఇప్పుడు తరం కూడా అలాగే తయారయ్యారు. కొద్ది కాలం క్రితం అంటే ఒక ఊళ్ళో ఒక యువతి అంటుంది, నాకు భగవద్గీత వింటే భయం వేస్తుందండి అనేది. ఇక్కడ ఎందుకు భయం అయ్యా అంటే వాళ్ళ ఇంటి పక్క నుంచి శ్మశానానికి దారుంది. అక్కడికి వెళ్తున్న మహాప్రస్థాన వాహనాల్లో ఇదే వేస్తూ ఉంటారు ఇప్పుడు భగవద్గీత. దానితో భగవద్గీత వినగానే వాడు చచ్చిపోయాడని భావమే కలుగుతుంది. అసలు చావుకి పెళ్లికి అన్నిటికీ ఒకే పుస్తకం పట్టుకు ఏడిచేటటువంటి సంస్కృతి కాదు మనది. దేనికి దానికి పద్ధతులు ఉన్నాయి. అంతే కదా. వాడు పోయిన తర్వాత వాడు అన్నారు విష్ణు శాస్త్రం చదివిన, పోయిన తర్వాత విష్ణు శాస్త్రం చదివి లాభం లేదు. వాడు పోకముందు చదివితే లాభం. పోయిన తర్వాత దైవ కార్యం చేయరు, అక్కడ చేయవలసింది చెయ్యాలి. మన సంస్కారం, మన సంస్కృతి మనకు తెలియక మన పిల్లలకి చెప్పకటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఎక్కడొక రాజకీయ సభ జరిగిందండి. రాజకీయ నాయకుడు సభకి రావడం ఆలస్యం చేశాడు, అది వాళ్ళ అలవాటు. అప్పుడు కాలక్షేపంగా ప్రార్థన శ్లోకాలు ఎవరో భగవద్గీత చదువుతున్నట్ట. ఆయన వచ్చి శుభవాన్ని సభ చేసుకుంటుంటే గీతా శ్లోకాలు చదువుతారు అన్నట్టండి. ఇక్కడ కొందరు గీత అన్నా గోవింద అన్నా ఇవో భయంకరమైన ధ్వనులు వస్తాయి, అది వాళ్ళ దౌర్భాగ్యం. కానీ గీత ప్రశాంతంగా మంచి సంగీతంలో పాడేటువంటి గీతం కాదండి, అది వెన్ను చరిచేటటువంటిది. ఎటువంటి గర్జనుందో చూడండి ఇక్కడ. క్లైభ్యం ఆస్మగమపార్థ. ఈ మాట గురించే స్వామి వివేకానంద ఒక మాట అంటారు. 700 శ్లోకాలు భగవద్గీతకి నమస్కారం, కానీ ప్రస్తుత భారత జాతికి ఒక్క శ్లోకం చాలు అన్నాడండి. అప్పుడు స్వతంత్రం లేక నిద్రాణమై మనం దేనికి పనికిరాని వారమనే భ్రాంతితో పరాయితనానికి బానిసత్వం చేస్తున్నటువంటి భారత జాతికి ఆనాడు ఈ శ్లోకమే పాంచజన్య శంఖారావం వల్ల స్వామి వివేకానంద దీన్ని పట్టుకోండి, హృదయ దౌర్బల్యంలో ఉన్నారు మీరని చెప్పారు. తర్వాత మన స్వతంత్రం వచ్చిందని భ్రాంతి ఏర్పడి ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం మనకు. కనుక ఈ స్థితిలో మనకి ఈ శ్లోకం చాలు ఉపదేశంగా. అన్నంత గొప్ప శ్లోకం ఇది. క్లైభ్యం మాస్మగమః. ఇందులో చెప్పేటువంటి మాట అంటే మాస్మగమః అంటే పొందవద్దు. క్లైభ్యం మాస్మగమః అంటే నువ్వు క్లైభ్యాన్ని పొందకయ్యా పార్థ ఓ అర్జున అన్నాడు. ఇక్కడ క్లైభ్యం అనే మాటకు అర్థం నపుంసకత్వం అని సాధారణార్థం. కానీ ప్రధానంగా ఇక్కడ అర్థములు ఎన్ని తెలుసుకోవచ్చంటే, ఒకటి చేతకానితనం, ఇక కర్తవ్య విమూఢత, పిరికితనము, ఇన్ని వస్తాయి ఈ శబ్దానికి అర్థం.
అలాంటి పిరికితనాన్ని నువ్వు తెచ్చుకోకయ్యా. ఎందుకంటే నీ వంటి వాడికి తగదు ఇది చెప్పడంలో. నువ్వు చక్కని అధికారం కలిగినటువంటి వాడివి. ఇప్పుడు ఒక మోహం చేత నీకు భ్రాంతి ఏర్పడిందో గాని నువ్వు నిజానికి భ్రాంతికి తగిన వాడివి కావు. నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. ఎందుకంటే ఒకానొక దుఃఖావేశంతో పొరపాటు మాట్లాడినంత మాత్రాన ఇన్నాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నేను శంకించను. నువ్వు ఎవడివో నాకు తెలుసు. నువ్వు సామాన్యుడివి కావు, జితేంద్రియుడివి. ఎందుకంటే గీత లాంటి బోధ వినాలంటే దానికి తగ్గ అధికార పురుషుడు అర్జునుడు, సామాన్యుడు కాడు. అందుకే నై తత్వయ్యుపపద్యతే, నీ వంటి వాని యందు ఈ క్లైబ్యం తగదు సుమ. నీ వంటి వాడు అంటే ఎటువంటి వాడు? అధికార పురుషుడే. నువ్వు ఎటువంటి వాడు అంటే మహావీరుడివి, పిరికితనం లేనివాడివి. పైగా దేవతలు కూడా గడగడమునకు పోయే నివాత కవచులని ఇంద్రుడికి సహాయంగా నువ్వు వెళ్ళి సంహరించావు రాక్షసుని. సామాన్యమా? దేవతలకే సహాయపడ్డటువంటి వాడివి. యుద్ధంలో ఎప్పుడు వెన్ను చూపని వాడివి. అటువంటి పరాక్రమవంతుడివి. పరాక్రమంలో ఎంత గొప్పవాడివో వ్యక్తిత్వంలో అంత గొప్పవాడివి. దేవకాంతైన అప్సరకాంత వచ్చి మోహిస్తే నేను భారతదేశంలో పుట్టాను, నా సనాతన ధర్మ ప్రకారం నువ్వు నాకు మాతృమూర్తివి అని చెప్పిన జితేంద్రియుడు నువ్వు. అటువంటి ఉత్తముడు నువ్వు. స్వచ్ఛమైన చరిత్ర నీది. నీ పేరే చెప్తున్నది అర్జున అనేటువంటిది ఇక్కడ. అటువంటి వాడవు, అటువంటి మహాపురుషుడు వేరే నీకు ఒక్కసారిగా నా వాళ్ళు అని మోహం ఏర్పడింది. వీళ్ళు చచ్చిపోతారని దయ కాదు, నా వాళ్ళు చచ్చిపోతారన్న బాధ. కానీ బాధ అది. అంతేగాని అక్కడెక్కడ యాక్సిడెంట్ ఏంటండి, పలానా ఎవరో పిల్లలు పోయారు అంటే ఆ బస్సులోని మావాడు వెళ్ళాడు కదా అని ఘోరంగా ఏడుస్తుంది ఒక ఆవిడ. తర్వాత వచ్చి మీ పిల్లాడ బస్సులో లేడమ్మ, ఇంకెవరో పోయారంటే అమ్మాయి అని ఊరుకుంది. అంటే ఇక్కడ ఎవరో పోయారు, పోయినందుకు గడవచ్చుగా, కాదు తన పిల్లవాడు కాదనగానే దుఃఖం పోయింది. చూసారా? కనుక దేనివల్ల దుఃఖం వస్తుందో? మమత్వం వల్ల. నీలాంటి వీరుడికి తగునా? మరి దీన్ని ఏమంటారండి? నిజానికి అర్జునుడు ఇది చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు అనుకుంటాడేమో. ఎందుకంటే దయ, కృప, వీళ్ళందరినీ చంపడం కంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది అన్నప్పుడు అదే గొప్ప మాట అనుకుంటాడేమో. కృష్ణుడు దానికి 2 పేర్లు పెట్టాడు. హృదయ దౌర్బల్యం, క్లైబ్యం అని పేరు పెట్టాడండి ఇక్కడ. ఇది హృదయ దౌర్బల్యం, అది నీకు మానసికమైనటువంటి బలహీనతను తెలియజేస్తున్నది. అది క్షుద్రం, అత్యల్పమైన సుమ. కనుక ఇప్పుడు ఏం చేయాలి? త్యక్త్వా, దాన్ని విడిచిపెట్టి ఉత్తిష్ఠపరంతప, లే అన్నాడు ఇక్కడ. లే అని చెప్పడంలో ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత అనేటువంటి ఉపనిషద్వాక్యమే కనబడుతోంది. లే పరంతప సంబోధన ఎంత గొప్పగా చెప్పాడండి. నై తత్వయ్యుపపద్యతే దగ్గర పరంతప కలుపుకోవాలి. నువ్వు శత్రువుల్ని తప్పింపజేయగలగడం నీ స్వభావం. అలాంటి నీయందు ఈ హృదయ దౌర్బల్యము, క్లైబ్యము తగదు. ఈ 2 మాటలు. కుతస్త్వ అకస్మలమిదం, మొట్టమొదటి ఎక్కడి నుంచి దాపురించిందయ్యా నీకు అజ్ఞానం అన్నాడు ఇక్కడ. ఇది తగదు అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, కథం భీష్మవహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఏ శత్రు సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ, మధుసూదన, నేను భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి మొదలైన వాళ్ళని ఎలా సంహరిస్తాను చెప్పు. వీళ్ళు పూజార్హులు, యుద్ధార్హులు కారు. వీళ్ళని పూజించవలసిన వాడిని నేను. అలాంటి పువ్వులు వేసి పూజించవలసిన వాళ్ళ మీద ఇషుభి ప్రతియోత్స్యామి, బాణాలు ఎలా వేస్తాను చెప్పు ఇక్కడ. గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాస్తు గురు నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువులు మహానుభావులు, వారిని సంహరించి తినేటువంటి ఆహారం రక్తపు కూడే. దానికంటే భక్ష్యమపి ఇహలోకే, భిక్షత్తుకును బ్రతకడం చాలా శ్రేష్టం అనిపిస్తున్నది నాకు. నచైతద్విద్మక్కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయు యానేన హత్వా న జిజీవిష్యామః తేవస్థితా ప్రముఖే ధర్తరాష్ట్రాః. ఇప్పుడు యుద్ధం చెయ్యడం మంచిదా, చెయ్యకపోవడం మంచిదా, యుద్ధంలో వాళ్ళని జయిస్తామా జయించమా, ఈ విషయాలేమీ మనకు తెలియదు. ఒకటే, వాళ్ళని నేనెవరైతే ఎదిరించి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డానో వారిని చంపి జీవించడానికి ఇష్టం లేనివాడను సుమా అంటూ తర్వాత 7వ శ్లోకం ఇందులో ఉన్నది. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇది ప్రధానమైన శ్లోకం. మిగిలినవన్నీ అటు ఇటు పెట్టి ఇందులో ముఖ్యంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయా అనే వాక్యం ఇక్కడ కనబడుతున్నది. అంటే గురు శరణాగతి, ఈశ్వర శరణాగతి, గురు శరణాగతి, ఈ 2 మోక్షమనే మహాభవనానికి ప్రథమ ద్వారం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. శరణాగతి, శరణు వేడ్డమే.
ఎందుకంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం నిర్ణయించడం, నిశ్చయించడం అంత తేలిక కాదు. ఎందుకంటే శాస్త్రం వివిధ సందర్భాలను అనుసరించి వివిధ విధాలుగా చెప్తుంది. ఆ వివిధ సందర్భాలను అన్వయించుకోలేకపోతే పరస్పర విరుద్ధంగానే అన్నీ కనబడతాయి. ఆ సమయంలో ఇది మార్గం అని మనకు చెప్పగలిగేది ఎవరు అంటే అనుభవం కలిగిన ఆచార్యుడు, అనుభవ స్వరూపుడైన భగవంతుడు. వారు ఉభయలే ఆ పని చేయగలరు. అందుకే శరణాగతి అని చాలా ప్రధానం. అయితే గురువుని శరణు వేడాలి, ఈశ్వరుని శరణు వేడాలి. ఈశ్వరుడే గురువై ఎక్కడ నిలబడి ఉన్నాడు. అది అర్జునుడి యొక్క భాగ్యం అండి. ఇక్కడ అర్జునుడికి భాగ్యం ఎందుకు లభించింది? ఇదొకటి ఆలోచించాలి కదా. అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహించి విజయం ఇచ్చాడు. విజయం కంటే ముందు గీతనిచ్చాడండి. అది చాలా ప్రధానం. విజయం అనే ఫలం కంటే జ్ఞానమైన గీతను ఉపదేశించాడు. అదే గొప్ప ఫలం. అర్జునుడికి లభించిన మహాఫలం కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో జయం మాత్రమే కాదు, తత్పూర్వం లభించిన గీతోపదేశం అర్జునుడు కృష్ణుడిని సారథిగా ఎంచుకున్న దానికి మహాఫలం. ఆ ఎంచుకోవడం ఎలా ఎంచుకున్నాడు? గతిలోకి ఎంచుకోలేదు. గతిలోకి ఎంచుకోవడం అంటే అర్థం అవతలవాడు అన్ని తీసేసుకున్నాడు కనుక మిగిలింది కృష్ణుడే కనుక తీసుకోలేదు. ఎటువంటి పరిస్థితి ఒక్కసారి దీనికి పూర్వరంగా ఆలోచించుకోకపోతే గీత గురించి ఏం చెప్పుకోగలమండి? ఇక్కడ దుర్యోధనుడు అర్జునుడు ఉభయులు కృష్ణుడి కోసం వెళ్ళినప్పుడు కృష్ణుడు చేసిన పనేమిటి? నారాయణులు అనబడేటువంటి నా సమస్త సైన్యము ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు ఉంటాను. అయితే నేను ఒక్కడిని ఉంటే మొత్తం 11 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయగలని తెలివి మీరిద్దరికి ఉంది. అందుకే ముందే చెప్తున్నా, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. అది చెప్పేశాడు. ఒక్కడిని ఉంటానంతే, యుద్ధం చేయను, ఆయుధం పట్టను, ఒక్కడిని ఉంటాను. మొత్తం నా సైన్యమంతా ఒకవైపు ఉంటుంది. ఇందులో మీ ఇద్దరిలో ఒకరొకటి కోరుకుంటే మిగిలింది ఇంకొకరికి వస్తుంది. చాయిస్ మొట్టమొదటి వచ్చిన వారు అర్జునుడు కనుక అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇది తెలిస్తే గానీ మనకి గీత తెలుసుకునే అర్హత లేదు. ఎందుకు అర్జునుడు ఉత్తమాధికారి అయ్యాడో ఇక్కడ తెలుస్తున్నది. నిజానికి ఆ మహాసైన్యం సామాన్యం కాదు, దానికోసమే దుర్యోధనుడు వచ్చాడు. ఈయన ఏమిటంటే కృష్ణుడితో పాటు అదను వచ్చాడు. కృష్ణుడు ఇలా పెట్టాడు. ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలో మొదటి అవకాశం ఎవరికి వచ్చింది? అర్జునుల వారికే వచ్చింది. కానీ మహానుభావుడు ఒకటే అన్నాడు, తడుముకోకుండా అన్నాడు. కాసేపు ఆలోచించి చెప్తాను కృష్ణ, మా అన్నగారిని కన్సల్ట్ చేసి చెప్తాను అనలేదు. తడుముకోకుండా చెప్పేశాడు, నువ్వుంటే చాలయ్యా అన్నాడు. ఒకటే మాట, నువ్వుంటే చాలు. అయితే ఒక్క ముచ్చట, నువ్వు నా రథాన్ని నడపాలి. రెండో కోరికది అంటే నువ్వు ఉండాలి, నువ్వు నన్ను నడపాలి. అదొకటేనండి ఇక్కడ. నువ్వే నన్ను నడపాలి, నువ్వు ఉండాలి నాకు, అదొక్కటే. మిగిలిన ప్రపంచం నువ్వుంటే మిగిలిన ప్రపంచం, నువ్వా ప్రపంచమా అని ప్రశ్న వేస్తే ప్రపంచం వద్దు, నువ్వే కావాలి. అదే భక్తి అండి ఇక్కడ. కానీ పరమాత్మతో పాటు ప్రపంచం ఉంటే పర్వాలేదు. ప్రపంచమా పరమాత్మ అంటే నాకు ప్రపంచం అక్కర్లే, పరమాత్మే అనుకోవడమే నిజమైన భక్తి. అలాంటి భక్తుడు అంత ఉత్తముడు. కృష్ణుడు పరమాత్మను తెలిసినటువంటి వాడు, సామాన్యుడు కాదు అర్జునుడు. ఇన్ని కారణాలు కలిగిన వాడు గనకనే ఇక్కడ ముందు భగవానుడు ఉపదేశించలేదు, చివాట్లు పెట్టాడు. ఉపదేశించాలి అంటే ముందు ఆయన ప్రశ్నించలేదు. ముందు ఏమన్నాడంటే నిశ్చయం చెప్పేశాడు. ఈ యుద్ధం చేయడం కంటే వెళ్ళిపోవడం మంచిది, వీళ్ళని చంపకూడదు అని తన నిర్ణయం చెప్పి మనం కలిసి మహాపాపం చేస్తున్నాం కదా, ఇలాంటివన్నీ చెప్పాడు. కృష్ణుడు చివాట్లు పెట్టాక ఏమన్నాడు అంటే, నిజమే, నేను ఇది అని నిర్ణయించలేని పరిస్థితిలోకి వచ్చాను, అందుకు నీకు శిష్యుణ్ణి అయిపోయాను, నన్ను నువ్వే ఉపదేశించవయ్యా అన్నాడండి ఇక్కడ. కనుక సాంఖ్యయోగంలో మొట్టమొదటి మెట్టు శరణాగతి, గురు శరణాగతి లేదా ఈశ్వర శరణాగతి. రెండో మెట్టు ఏంటో చూద్దాం. మొత్తం దీనిలో 4 భాగాలుగా సాంఖ్యయోగాన్ని మనం గ్రహించినట్లయితే ఇప్పుడు మనకు కనబడుతుంది శరణాగతిలో అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అనే మాట చాలా విశేషమైనటువంటి మాట. కార్పణ్య దోషం, ఇది చాలా చిత్రమైన శబ్దం అండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వాడాలి. కృపణస్య భావం కార్పణ్యం. కృపణం అనే గుణం ఉంటే దాని కార్పణ్యం అనాలి. కృపణుడు అంటే లోభి అని అర్థం. ఇప్పుడు నాకు కార్పణ్య దోషము చేత దెబ్బతిన స్వభావం అయిపోయింది అన్నాడు ఇక్కడ. అంటే లోభిత్వం వచ్చిందా? అర్జునుడు లోభి అనడానికి లేదు కదా. లోభత్వం తెచ్చి వచ్చాడండి. సమస్త రాజ్యం పోయినా, స్వర్గసుఖాలు పోయినా పర్వాలేదు అన్నాడంటే లోభి ఎలా అవుతాడు? కనుక అర్థం ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే అన్నవాడికి లోభి అనే మాట ఎలాగొస్తుంది? ఇక రెండవ అర్థం కృపణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడాలి. ఇక్కడ శాస్త్రార్థం మనం తీసుకోవాలి కనుక కృపణస్తు అజితేంద్రియ అన్న మాట ఉన్నది. ఇంద్రియ నిగ్రహం లేని వాడిని కృపణుడు అంటారు. ఈ నెల అనొచ్చా? అర్జునుడు ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు అనడానికి కింద ఊర్వశీ వృత్తాంతంలోనే మనం చెప్పుకున్నాం. ఇంకొకటి కృపణుడు అంటే ఫలాకాంక్ష కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ కృపణాహ ఫలహేతవ అని అర్థం. ఏదో ఒక ఫలం మీద ఆశ కలిగిన వాడిని కృపణుడు అనాలి. అది ఆయనకి లేదు. ఎందుకంటే అవాప్య భూమావన సపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం.
నాకు దేవరాజ్యం కూడా అక్కర్లేదు అని చెప్పినటువంటి వాడు గనక ఆయన ఫలాకాంక్ష లేదు. మరి కృపణ శబ్దానికి అర్థం ఏం చెప్పాలి? గీత తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం మన భగవత్పాల్ వారు ప్రతిపాదన చేశారు కదా, దాని ప్రకారంగానే అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఉపనిషత్ భాష వాడుకోవాలి. ఇక్కడ కృపణ శబ్దానికి ఎక్కడ చెప్పబడుతోంది అంటే సరిగ్గా మనకి బృహదారణ్యకోపనిషత్తులో కనబడుతుంది మంత్రం. కృపణ శబ్దానికి అక్కడ అర్థం తీసుకోవాలి. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా ఏతస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. కృపణ శబ్దానికి అర్థం కనబడుతుందండి. అంటే గార్గితో చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు, ఉత్తమమైన మనుష్య జన్మ ఎత్తి కూడా ఎవడు అక్షర పరబ్రహ్మమును తెలుసుకోకుండా మరణిస్తాడో వాడిని కృపణుడు అనాలి. కృపణుడు అంటే బ్రహ్మజ్ఞానం లేకుండా జీవించువాడు. మరి మరణించువాడు అన్నారు కదండి, అంటే అలా జీవిస్తే అలా మరణిస్తాడు. కానీ బ్రహ్మము, ఏ బ్రహ్మము? అక్షర పరబ్రహ్మము అయినా పరమాత్మ గురించి తెలియకుండా ఎవడు బ్రతుకుతాడో, తెలుసుకోకుండానే ఎవడు పోతాడో వాడు కృపణుడు. అంటే ఇక్కడ అర్థం అజ్ఞానమే కృపణత్వము అని అర్థం. ఇక్కడ ఆ మాటకి ఇది కార్పణ్య దోషోపహత స్వభావ అంటే అటువంటి జ్ఞానము లేని స్థితిలో ఎలా చెప్పగలరండి అర్జునుడికి జ్ఞానం లేదని? అలాంటి జ్ఞానమే ప్రస్తుతం వెలిగి ఉంటే ఆయన యుద్ధ విరమణ చేసేవాడా? అందుకే కార్పణ్య దోషోపహత స్వభావ. దానివల్ల ఏర్పడిన లక్షణం ఏంటి? ధర్మ సమ్మూఢ చేతాహ. అజ్ఞానం వల్ల ఏర్పడిన రెండవ దోషం ఏంటంటే ధర్మాధర్మ విచక్షణ కోల్పోయిన స్థితి పేరు ధర్మ సమ్మూఢ చేతాహ. ఏది ధర్మమో ఏది అధర్మమో. ఒకవైపు చూస్తే స్వజనుల్ని చంపి రాజ్యాన్ని పొందడమా, ఇది అధర్మంలా కనిపిస్తుంది కదా. కాదయ్యా, నీ ధర్మము క్షత్రియ ధర్మం ప్రకారం సంహరించాడు, ధర్మంలా కనబడుతుంది కదా. కనుక ధర్మమో అధర్మమో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఒకటి పారమార్థికమైన జ్ఞాన స్ఫురణ లేకపోవడం. అంటే ఆయనకి మాత్రం ఉపనిషత్తు తెలియవా? తెలియడం వేరండి, స్ఫురణ వేరండి. ఇక్కడ రెండుకి చాలా తేడా ఉన్నది. తెలియడం వేరు, స్ఫురణ వేరు. అది ఆచరణలోకి రావాలిగా. అది కార్పణ్య దోషోపహత స్వభావ. రెండవది ధర్మ సమ్మూఢ చేత, పారమార్థిక జ్ఞానం లేకపోవడం, ధర్మ విషయమై అయోమయ స్థితి ఏర్పడ్డం. ఈ రెండు కారణాల చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. ఇంకా నేనేమి మాట్లాడను, ఏది శ్రేయస్సో అది నిశ్చయించు నువ్వు చెప్పు. అలా సరెండర్ అయిపోవాలండి. అంతేగాని ఆయన చెప్పి కూడా అంతేనంటారా అండి. ఇంకేముంది ఇక్కడ? గురువుకి శరణాగతి ఎలాగంటే నువ్వు చెప్పిందే శ్రేయస్సు, మరొకటి ప్రశ్న లేదు అక్కడ. అలా శరణాగతి అయిపోవాలి. అర్జునుడి దగ్గర నేర్చుకోవాల్సింది అది. అలాగ శరణాగతుడైతే అలా వస్తుంది గీత. అందుకే ఈ మాట యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. ఏది శ్రేయస్సో దానిని మే నాకు తెలియజేయు అన్నాడు. ఇక్కడ శ్రేయస్సు అనే మాట వేశాడండి. ఇక్కడ చాలా గొప్ప మాట. ఎందుకంటే శాస్త్రంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు శబ్దములు కనబడతాయి. ప్రేయస్సు అంటే ప్రియమైనవి, ఇష్టమైనవి. అందరూ ప్రియమే కోరుకుంటారు కదా, ఇష్టమైనవే కోరుకుంటారు ప్రతివి. కానీ తెలివైన వాడు ప్రియమైనవి కోరుకోట, శ్రేయస్సు కలిగించేవి కోరుకుంటాడు. శ్రేయస్సు అంటే అది శాశ్వతమైన నిత్యమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు. ప్రేయస్సు శ్రేయస్సు కాకపోవచ్చు, కొందరికి శ్రేయస్సే ప్రేయస్సు. అంటే ఏది నిత్య సుఖమో అదే ప్రియంగా భావించేటువంటి వారు జ్ఞానులు, భక్తులు. కానీ అనిత్యమైనవి ప్రియములనుకుని భావించే వాళ్ళు ప్రేయస్సునే కోరుకుంటున్నారు, శ్రేయస్సును కోరుకోవట్లేదు. కనుక నాకు ఏది ప్రియమో అది చెప్పు అర్జున అని అడగలేదండి. చాలామంది గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది ప్రియమో అది చెప్పే గురువే వాళ్ళకు నచ్చుతాడు. నువ్వు చేస్తుంది చాలా మంచి పని అనిపించుకోవడానికే కొందరు అడుగుతారండి ప్రశ్నలు. మూర్ఖుడా ఇలా ఆలోచిస్తావేంట్రా అని గురువు తిడితే ఈ గురువే అక్కర్లేదు అనుకుంటారు ఇక్కడ. అందుకే ప్రేయస్సుని చెప్పడం కాదు, శ్రేయస్సుని చెప్పాలి. ఎందుకంటే ప్రేయస్సు తత్కాలంగా సుఖాన్ని కలిగిస్తుంది, అనంతరకాలంలో దుఃఖంగా పరిణమిస్తుంది. కానీ శ్రేయస్సు ప్రస్తుతం అర్థం కాక అయోమయంగా కష్టంగా కనిపించినప్పటికీ కూడా శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దానికోసం చేసే సాధన కూడా చేదుగానే ఉంటుంది, కానీ ఫలం మాత్రం అమృతత్వం అవుతుంది. కనుక శాశ్వతమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు ఇక్కడ. అదే నిశ్రేయస్సు అనే మాట కూడా మనకి నితరాం శ్రేయ, సంపూర్ణమైన శ్రేయస్సు, మోక్షము అని అర్థం ఇక్కడ. నిత్య సుఖము అని ఏది నాకు శ్రేయస్సో, ఏది నిజమైన సుఖమో, ఏది నిజమైన సార్థక్యమో దానిని నువ్వు బోధించు. బోధించని అడిగితే అయిపోయిందా? జ్ఞానం పొందడానికి అడగడం అర్హత కాదు, శిష్యత్వం అర్హత. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రశ్నకి సమాధానం రాబట్టడం దానికి అర్హత, ప్రశ్నించడం కాదు. ప్రశ్నించినంత మాత్రాన సమాధానం పొందడానికి అర్హులం కాం. శిష్య లక్షణం ఉండాలి ఇక్కడ. శిష్య లక్షణం వినయంతో శరణ వేడాలి, గ్రహించాలి, మనస్సును తెరచి పట్టుకోవాలండి ఇక్కడ.
అలా తెరచి పట్టుకోవాలి. అందుకే చెప్తే చెప్పు, నువ్వు విన్నది వింటాను, ఎందు లేదు అనుకుంటే లాభం లేదు ఇక్కడ. అందుకే శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి. అంతేకాదు, శిష్యుడైతే సరిపోయిందా, సాధిమాం త్వాం ప్రపన్నం. తర్వాత లక్షణం ప్రపన్నుణ్ణి నీకు. కనుక శిష్య లక్షణం, ప్రపన్న లక్షణం రెండూ నాకున్నాయి. ఆ రెండిటితో నేను అడుగుతున్నాను అన్నాడు. ఇక్కడ శిష్యుడు కావాలి, ప్రపన్నుడు కావాలి. అటువంటి వాడే జ్ఞానం పొందడానికి అర్హుడు. అందుకే ఈ శ్లోకం అత్యంత ముఖ్యం. అర్జునుడు పలికిన మొత్తం మాటల యొక్క సారం ఇది. ఈ ఒక్క సార శ్లోకం గ్రహించినా చాలు మనకి. ప్రపన్నం, ప్రపన్నం అంటే ప్రపత్తితో శరణాగతుడను అని అర్థం. ఇక్కడ ప్రపన్న శబ్దానికి అర్థం ఏంటంటే త్రికరణాలతో శరణు వేడుటయే ప్రపత్తి. కనుక నేను నీకు శరణాగతుడను, ఇది ప్రపన్నం. శరణాగతి అంటే సరెండర్ అండి, మరొకటి కాదు. ఇక్కడ తనదంటూ అహంకారాన్ని కొంత దాచుకుని కొంత అర్పించడం కాకుండా సంపూర్ణ అహంకారార్పణమే శరణాగతి. శరణాగతి అంటే అర్థం ఏ కష్టం వచ్చినా ఆయనే దిక్కు అనుకుంటున్నానండి అని కాదు. అసలు కష్టము, నష్టము, ఇష్టము ఆలోచించకుండా సర్వము ఆతడే అనే భావం పేరు శరణాగతి. శరణాగతి శబ్దానికి ఇది అర్థం ఇక్కడ. అదే ప్రపత్తి అనే మాటకి ఇది వేదాంత భాషలో ప్రపత్తి అంటే ఇదండి ఇక్కడ. కానీ శరణాగతి ధర్మము అద్వైతంలో లేదండి, విశిష్టాద్వైతంలో ఉంటుంది అనుకోవడం భ్రాంతి. ఉపనిషత్తులో ఉంది శరణాగతి ధర్మం. బ్రహ్మేష్టం శరణముపగమ్య అంటాడు. అంతేకాదు, తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపత్యే అని ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. ఆత్మబుద్ధి ప్రకాశకమైనటువంటి ఆ పరమాత్మని, ఏ పరమాత్మ బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడో ఆ పరమాత్మ నేను శరణు వేడుతున్నాను. ఎందుకు? మోక్షార్థినై, ముముక్షువునై శరణు వేడుతున్నాను అని ఉపనిషన్మాతంది. ఆ మాట ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ అంటే సంపూర్ణంగా ఉపనిషత్తే భగవద్గీత అని చెప్పడానికి ఉపనిషత్ సంప్రదాయం ఇందులో కనబడుతుందండి. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద, ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడే తెలుసుకోగలడు అన్నాడు ఇక్కడ. అంటే గురువున్న వాడికే జ్ఞానం అండి, గురువు లేడు వాడికి జ్ఞానం లేదు. ఈ మధ్య కొత్త రీప్రింట్ అయినటువంటి ఉపనిషత్ బుక్స్ అన్ని ఇంట్లో పెట్టుకున్నారంటే లాభం లేదు, గురుముఖత. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద. అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి గురువుని శరణముపగమ్య, గురూపసదనం కావాలి. ఇక్కడ యుద్ధ భూమిలో గురూపసదనం అంటే యుద్ధ భూమిలో కాకుండా మొత్తం రిటైర్ అయిన తర్వాత తెలుసుకుందాం అనుకున్నాడు అర్జునుడు. జ్ఞానానికి ముహూర్తం ఏంటండి? జ్ఞానం పొందడానికి క్షణం, ప్రతి క్షణం మన సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇంకా భవిష్యత్తులో చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అనుకోవడం అదొక అజ్ఞాన లక్షణం. ఇక్కడ యుద్ధభూమిలో జ్ఞానోపదేశం ఏమి సంస్కృతి అండి! అసలు యుద్ధభూమిలో చెప్పడం ఇదేంటండి అంటే యుద్ధభూమిలోనే చెప్పాలి. ఇక్కడ ఎవడు కర్తవ్యనిష్ఠుడో వాడికి జ్ఞానాన్ని ఉపదేశించాలి. కానీ కర్తవ్యాలు కర్మలు మానేసి కూర్చుని వాడికి జ్ఞానం చెప్తాను అంటే ఇవాళే మా అమ్మాయి పురుటికొస్తుందండి తర్వాత వింటానంటాడు. ఇంకా వాడి ఎప్పుడూ సంసారం పట్టుకు వేలాడే వాడికి ఏం దొరుకుతుందండి? ఇక్కడ కర్తవ్యనిష్ఠుడికే చెప్పాలి ఇక్కడ జ్ఞానాన్ని. అది యుద్ధంలో వేదాంతాన్ని చెప్పడమే అత్యద్భుత ఘట్టం అండి. కొంతమంది యుద్ధంలో చెప్పడం ఏంటంటారు, యుద్ధంలో చెప్పడం వల్లనే భగవద్గీతకు అంత గొప్ప స్థానం వచ్చింది. అంతేగాని ప్రశాంతంగా గురువు ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుంటే, ప్రశాంతంగా శిష్యుడు అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్ళి కూర్చుంటే చెప్పే ఉపదేశం కాదు భగవద్గీత. అలాంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి, కానీ వాటి వేటికి లభించనటువంటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాముఖ్యం భగవద్గీతకు లభించిందంటే యుద్ధభూమిలో చెప్పడమే దాని గొప్పతనం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడే ఎలా తిరగాలో తెలుసుకోవాలి. తిరిగి దెబ్బలు తినేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం తెలుసుకోగలం? భగవంతుడు మనకి ఇచ్చిన జవసత్వాలన్నీ కూడా ఈ ప్రపంచ పోరాటంలో ఉడిగిపోయిన తర్వాత జ్ఞానాన్ని గ్రహించడానికి సత్వం ఎక్కడుంటుంది, జవం ఎక్కడుంటుందండి? ఇక్కడ ఈ ప్రాణశక్తులను పనిచేస్తున్నప్పుడే జ్ఞానం పొందాలి. జ్ఞానంతో నీవు కర్మనాచరించాలి. అది యుద్ధంలో చెప్పడం ఏంటి? ఇదంతా విని అయితే కృష్ణ పదం మన సన్యసిద్ధాం లేదైనా యుద్ధం చేస్తానన్నాడు ఇక్కడ. కానీ ఇంత వేదాంత విద్య విన్నాకేం చేయదు, యుద్ధం చేశాడు. అంటే జ్ఞానంతో కర్మను చేశాడు, జ్ఞానం కోసం కర్మను చేశాడు. ఆ కర్మకి అంటుకున్న శోకమోహాలు, అహంకారాలు విడిచిపెట్టేశాడు, ఈశ్వరాత్మ బుద్ధితో చేశాడు. తద్వారా విజయాన్ని సాధించాడు. అంటే కర్తవ్యనిష్ఠులైన వారు భగవద్గీత బోధ గ్రహించగలిగితే వాళ్ళ కర్తవ్యాన్ని మరింత పరిపూర్ణంగా చేయగలరు. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అంటాడు, వేదాంత జ్ఞానం గ్రహించిన వాడు విద్యార్థి అయితే గొప్ప విద్యను ఆర్జిస్తాడు, అతడు యోధుడైతే గొప్పగా యుద్ధం చేస్తాడు, అతడు కార్మికుడైతే గొప్పగా పనిచేస్తాడు, అతడు రాజకీయ నాయకుడైతే వేదాంత జ్ఞానం కలిగినట్టయితే గొప్పగా పాలన చేస్తాడు. కానీ ప్రతివారు వేదాంత జ్ఞానం కలిగి పాలన చేయాలని చెప్పాడు. అందుకే
ఎక్కడ చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఏ సందర్భం, తర్వాత ఏం జరిగిందని గ్రహించాలి. కనుక వేదాంత జ్ఞానం అన్నీ అయిన తర్వాత తెలుసుకుందామని కాదు, ముందే తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అలా ఉండి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి పని యందు ముందు కానీ, పని చేసినప్పుడు కానీ, పని తర్వాత కానీ శోకమోహాలు ఉండవు. అది తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం లేనివాడు ఏ పని చేసినా ముందు శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఆ రెండిటి చేత వాడు పని పూర్వంలో, పని మధ్యలో, పని తర్వాత కూడా దుఃఖితుడై ఉంటాడు. ఆఖరికి కర్మఫలాలను మోసుకుని జన్మిస్తూను, మరణిస్తూను, తిరిగి జన్మిస్తూను ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఏ పనైనా పనే కానీ పనుల్లో కల్లా పెద్ద పని యుద్ధమేనండి. అవునా లేదా? ఎందుకంటే ప్రతి పనికి అహమ్మమ వస్తూ ఉంటాయి. పైగా చేస్తున్న పని ఫలిస్తుందో లేదో అని ఆందోళన ఉంటుంది. దానికోసం ఎలాగైనా సాధించాలని ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానివల్ల శోకము, మోహము, రాగము, ద్వేషము అన్నీ వస్తుంటాయి. ఏ పనికైనా వస్తాయి. కానీ శోకము, మోహము, రాగము, ద్వేషము లాంటి వికారాలు ఎక్కువ వచ్చే పని యుద్ధం. అవునా లేదా చెప్పండి. ఇక్కడ యుద్ధంలో ఎక్కువ పని చేస్తుంది. వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, వీడిని చంపాలి, వీడిని చంపకూడదు, కోపం, తాపం అన్నీ ఎక్కువగా. మామూలు ఎమోషన్స్ ఏ పనిలోనే ఉంటాయి, కానీ యుద్ధంలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి మనోవికారములు ఎక్కువగా ఉన్నటువంటి యుద్ధ భూమిలోని మనోవికారాలను అణచి యుద్ధం చేయమని ప్రోత్సహించి చెప్పేటువంటి జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానం పొందడానికి అర్హత ఏంటో చెప్తున్నారు. లేకపోతే ఎంతమంది జ్ఞానాలు వినట్లేదు, కానీ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎందువల్ల? ఇదిగో ఈ రెండు లక్షణాలు లేకపోవడం వల్ల. ఏ లక్షణాలు? శిష్యసిత్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సాధి అనే మాటకే ఉపదేశించు అని అర్థం. ఇక్కడ శిష్యతేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ప్రపన్నుడనైన శిష్యుడను, శిష్యుడనైన ప్రపన్నుడను. సంసిద్ధత వ్యక్తపరిచాడు ఇక్కడ. శరణాగతుడై, శిష్యుడై అంటే ఉపదేశం వినడానికి సర్వ సంసిద్ధత కలిగినటువంటి వాడు శిష్యుడు. ప్రపన్నుడయ్యాడు. అటువంటి నాకు ఏది శ్రేయస్సో నువ్వే నిశ్చయించి చెప్పు. అది ఇంకా బాగుంది. శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇందులో అర్జునుడు చెప్పిన దోషాలు ఏవైతే ఉన్నాయో, తనకున్నాయని చెప్పుకున్నవి, అవి ఎవరికి లేవో ఒక్కసారి చెప్పుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావ, పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. ఇది ప్రతివారికి కార్పణ్య దోషం ఉంది. కార్పణ్య దోషానికి ఉపనిషదర్థం తీసేసుకున్నాం మనం. కేవలం పిరికితనం, చేతకానితనం ఇలాంటి మాటలు అనరాదు అర్జునుడి విషయంలో. ఇది జ్ఞాన విషయంలో ఏర్పడిన అయోమయ స్థితే కార్పణ్య దోషం. అలాగే ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్వచించలేని స్థితే ధర్మ సమ్మూఢ చేతాహ. ఎప్పుడైతే ఈ విధంగా చెప్తూ కొనసాగింపు మాట్లాడుతున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. భూమౌ అసపత్నం వృద్ధం అంటే ఈ భూమిలో నాకు నిష్కంటకమైన, దాయాదులు కూడా లేనటువంటి ధనధాన్య సంపన్నమైన రాజ్యం కానీ, దేవతల యొక్క ఆధిపత్యం కానీ ఏది లభించినప్పటికీ కూడా నా మనస్సులో ఉన్న శోకాన్ని పోగొట్టలేవు. ఇది చెప్పాడు ఇక్కడ. అలాంటి శోకం చేత కార్పణ్య దోషము ధర్మ సమ్మూఢ చేత ఏర్పడినది. శిష్యుడని ప్రపన్నుణ్ణై నిన్ను ఆశ్రయించాను గనక ఏది నిశ్చయమో నువ్వే నాకు తెలియజేయవయ్యా అని చెప్పగానే అప్పుడు పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 10వ శ్లోకం మాట్లాడుతున్నాడు పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ మనకు గోచరిస్తుంది 9-10 శ్లోకాల్లో. ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప. మళ్ళీ గుడాకేశ హృషీకేశ శబ్దములు వచ్చేయండి. నిన్న కూడా వచ్చేగా. నిద్రలే పడక్కండి అనకండి ఇక్కడ. ఎందుకంటే గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. గుడాకము అనగా నిద్ర, దానిపై ఆధిపత్యం. గుడాకేశుడు, హృషీకేశుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రియాలను నడిపేవాడు. ఇంద్రియాలను తన ఇష్టానుసారం నడపడు. వాడి కర్మలను అనుసరించి నడుపుతుంటాడు. ఇక్కడ మనల్ని నడిపేవాడిని మనం గుర్తించాలి అంటే మనకి ఏమరపాటు ఉండరాదు. అటెంటివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. జ్ఞానం విషయంలో నిద్ర ఉన్నాదా? జ్ఞానం నాకు అక్కర్లేదనే దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అందుకే నిద్రను జయించాలి, నిద్రను జయించాలి. నిద్రను జయించిన వాడి అర్థం ఏంటి? ఏమరపాటుతనాన్ని జయించాలి. నిద్ర శబ్దానికి అర్థం తెలుసుకోవాలంటే ఏ విషయం వినడానికి మనకు సంసిద్ధంగా లేమో ఆ విషయం పట్ల నిద్రపోతున్నట్టు లెక్క. అంటే జ్ఞానం వచ్చినప్పటికీ మనం తెరుచుకోలేదండి చెవులు కళ్ళు అంటే అర్థం మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. అది ఇక్కడ. కానీ నిద్రను జయించడం అంటే అది కావాలి, గ్రహించాలి అని అటెంటివ్గా సర్వేంద్రియములను ఏకోన్ముఖం చేసి వినడాన్ని ఏది ఉందో అది నిద్రను జయించడం. అదే ఇంటికి వెళ్ళి సీరియల్ చూసేటప్పుడు నిద్రను జయించేస్తాం.
నిన్నటి రీక్యాప్, మొన్నటి రీక్యాప్ అన్నీ గుర్తుపెట్టుకుని అలా చూస్తూ ఉంటే ఎంత ఉంది. అక్కడెందుకు నిద్రపోలేదు? కావాలనుకున్నాం కనుక. ఇక్కడెందుకు నిద్రపోతున్నాం? అక్కర్లేదు అనుకున్నాం కదా. మరి ఎందుకు వచ్చాం? ఇంటి దగ్గర పట్టని నిద్ర ఇక్కడ పడుతుంది కనుక. అంతే కదండి. ఎందుకంటే చాలామంది ఇంకా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారండి. వింటే ఆశ్చర్య, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటండి? ఇక్కడ అందరూ అక్కర్లేదని వదిలేశారు కనుక ఆధ్యాత్మిక మార్గమా? దేనికి పనికి రాకుండా పోయేమో కనుక ఆధ్యాత్మిక మార్గమా? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలంటే దృఢిష్ట బలిష్ట అని చెప్పాడు. ఇక్కడ బలమైన వాడు రావాలండి. బలహీనులకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం లేదు. అంతేగాని కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో అనుభవాలు ఏడు చేస్తూ ఉంటారు. ఇక్కడ విలాపాలు, దుఃఖాలు, ఇవన్నీ మనోవికారాలు. భక్తి కాదు, ఆధ్యాత్మికత కాదు. తెలుసుకోండి. ఇక్కడ ఏడుపులు, ఏడుపు గొట్టుతనాలు, తోటగానే కన్నీళ్ళు కార్తీయడాలు, ఇవి మానసిక ఉద్రేకాలు. వీళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ఎంట్రీ లేదండి. కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, దేవుళ్ళు బొమ్మలు అన్ని క్లమ్జీ చేసుకుంటారు. అది వాళ్ళ బుద్ధికి సంకేతం. వాళ్ళ బుద్ధి అంత అయోమయంగా ఉందని. ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గాలు కావు, ఇవి భ్రాంతి మార్గాలు. ఎంత చక్కటిదండి ఆధ్యాత్మిక మార్గం. దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి, దృఢమైన మనస్తత్వం ఉండాలి. ఇక్కడ అటువంటి వాడికే ఎంట్రీ. అందుకే పరంతప నైతత్వయుపపద్యతే, అది ప్రధాన లక్షణం. ఇక్కడ అది కలిగి ఉండాలి. అటువంటి వాడు మాత్రమే అర్హుడవుతాడు. అందుకే వాడు గుడాకేశుడు అయ్యాడు. ఇక్కడ మళ్ళీ అర్జునుని యొక్క అర్హతను తెలియజేస్తున్నారు శబ్దములన్నీ కూడా. ఉపదేశించడానికి ఎవడు అర్హుడు? ఎవడైతే సర్వేంద్రియ శాసకుడో వాడే అర్హుడు. ఇక్కడ శాసకత్వమే గురుత్వం కదా. హృషీకేశ గుడాకేశం లేదా హృషీకేశం గుడాకేశక ఏవముక్త్వా. ఈ విధంగా హృషీకేశును గుడాకేశుడు పలికి నా యోత్సయితి యుద్ధం చేయనని తుష్ణీం బభూవ. తుష్ణీం అనగానే మౌనం వహించేట. కనీస అదేనా చేతనవ్వాలండి. ఇక్కడ మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన చెప్పింది వినడానికి. అది చాలా అవసరం. మౌనం దేని చేత అంటే నువ్వే నిశ్చయించి చెప్పన్నాక మళ్ళీ తాను ఉపన్యాసం చెప్పడం ఏంటండి? కొంతమంది ఒక మాట చెప్తానండి అంటారు, ఆయన మాట్లాడినవాడు వీడియో చెప్తూ ఉంటాడు. ఇక్కడ తూష్ణిం బభూవ కావాలి. వాడు మౌనం వహించాలి అంటే వినడానికి సంసిద్ధుడయ్యాడు. పైగా నా యోత్సయితి గోవిందముక్త్వ, నేను ఇంక యుద్ధం చేయను అని మౌనం వహించి కూర్చున్నాడు. ఇక్కడ చెప్పింది వింటాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఋషికేశం గోవిందం. మళ్ళీ అందమైన మాట్లాడండి. ఇక్కడ గురువు గారు రెండు లక్షణాలు కలిగిన వారు. ఎవరా గురువు గారు? హృషీకేశుడు, గోవిందుడు. రెండు లక్షణాలు. ఎందుకంటే నువ్వు నా హృషీకములకు నువ్వే నాయకుడివి. హృషీకేశ శబ్దాలు ఇదే అర్థం. నా సర్వేంద్రియములు, సర్వేంద్రియములు అనగానే నా బుద్ధి కూడా. అసలు ఇంద్రియాలు ఏమున్నాయండి పాపం? బుద్ధి ఎలా చెప్తే అలా నడుస్తుంది. కనుక నిజమైన హృషీకం అంటే బుద్ధే. బుద్ధితో పాటు సర్వేంద్రియములు, ఇవన్నీ నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాయి. అందుకే నేను మనసుతో వింటాను కానీ చెయ్యనండి అంటే మళ్ళీ అదొక కష్టం. కనుక నా సర్వేంద్రియములు బుద్ధితో సహా నువ్వే నడపాలి. అసలు నడిపేవాడు నువ్వు. అది హృషీకేశ. అది చెప్పాలి అంటే జ్ఞానం చెప్పాలి కదా. జ్ఞానం దేంతో చెప్తాడు? వేదమో వేదాంతమో. వేదాంత వాక్యములు తెలిసిన వాడే గురువు అవుతాడు, లేకపోతే గురువు అవుతాడా? ఆ వేదాంత వాక్యముల అర్థాన్ని బోధించాలి. ఆ వేదాంత వాక్యములకి గోవులు అని పేర్లు. దాని గురించి సంపూర్ణంగా తెలిసిన వాడెవడో వాడు గోవిందుడు. కనుక సర్వజ్ఞానములు ఏ వాక్యముల ద్వారా తెలియబడతాయో ఆ వాక్యములు తెలిసిన వాడవు, వాక్యముల ద్వారా తెలియబడేవాడవు నువ్వు. కనుక గోవింద అని శబ్దం వేశారు ఇక్కడ. కనుక గోవిందుడు గురువేనండి. గురువే గోవిందుడు రెండు ఒకటే. అందుకే గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అన్నారు. ఎవడయ్యా గోవిందుడు అంటే గోభిర్నిగతిత గోవింద స్ఫుట నామానం బహునామానం. అది గోధీ గోచరదూరం. గోవుకి అంటే వాక్కులకి బుద్ధికి అందనివాడు, వేదవాక్యముల ద్వారా తెలియబడేవాడు, వేదవాక్యములను ఉపదేశించువాడు, అన్నీ ఆయనే. అందుకే వాగ్విదాంబరుడు ఆయన, వాగీశ్వరేశ్వర ఆయన, యోగీశ్వరేశ్వరుడు ఆయన, వాగీశ్వరేశ్వరుడు ఆయన. అందుకే హృషీకేశం గోవిందం అనే మాటలు అంత అందంగా ప్రయోగించారండి. గీత శ్లోకాలు శాస్త్రము, సూత్రము. అందుకే ప్రత్యక్షరము వ్యాఖ్యానించుకుంటే అందులో అందం మనం ఆస్వాదించగలం. అందుకే గుడాకేశుడైన వాడు గోవిందుని హృషీకేశుని ఉద్దేశించి మాట్లాడాడు. కనుక శిష్యుడు గుడాకేశుడు నిద్రను జయించి ఉన్నాడు. సంసిద్ధంగా గురువు చెప్పింది వినడానికి, బోధపరచుకోవడానికి, ఆచరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అది గుడాకేశ లక్షణం. దానితో హృషీకేశుని గోవిందుని ఈ విధంగా చెప్పి తుష్ణీం బభూవ, మౌనం వహించాడు. అప్పుడు తమువాచ హృషీకేశ. ఎన్ని మార్లు హృషీకేశ శబ్దం వాడుతున్నారండి. మాటి మాటికి గుర్తు చేస్తున్నాడు మనకి. ప్రహసన్నివ భారత, ఒక పెద్ద నవ్వు నవ్వెట్టాను ఒక్కసారి కృష్ణ పరమాత్మ. నవ్వేడైన ప్రహసన్నివ. ఆ పైగా వ్యాసుల వచనం
పెద్ద నవ్వు ప్రహసన్, హసన్ అంటేనే నవ్వడం, ప్రహసన్ అంటే గొప్పగా నవ్వినట్లు. అది మరి ఇవా ఏంటండి ఇక్కడ? ప్రహసన్ అంటే అయిపోయింది కదా, ప్రహసన్ నివా అని చెప్పడం ఏంటి? నవ్వినట్లు అంటే ఆయన చిన్న నవ్వు నవ్వాడు, కానీ ఒక పెద్ద నవ్వు నవ్వినట్లుగా నవ్వేటది ప్రహసన్ ఇవా. అంటే ఆవిడ అజ్ఞానంతో ఉంటే హోర్ని అని నవ్వుతామే, అలాంటి నవ్వు అది. ఆ నవ్వుకి ఎన్ని వ్యాఖ్యానాలు చేయవచ్చానండి ఇక్కడ. ఇవాళ సభ ప్రారంభించే ముందు హరిప్రసాద్ గారు కృష్ణుడు నవ్వుతున్నాడు చూసారా అని, ఆ నవ్విది. ఆయన నవ్వే చాలా గొప్పది, అది ఎప్పుడూ చెదరదు ఆయనకి. అదేమిటో ఆ నవ్వు మాత్రం చెదరదు, అది ప్రహసన్నివా. నవ్వు ఎక్కడుంటుంది అంటే ఆనందం ఎక్కడుంటుందో అక్కడ ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడు గనక ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడండి. ఆ నవ్వుకి వ్యాఖ్యానిస్తే అదే భగవద్గీత. ఆ నవ్వుకి ఎన్ని అర్థాలున్నాయో అర్జునుడికే అర్థం అవ్వాలి ఆ నవ్వు. ఒకటి, ఆతతాయులైన వారు వీరిని చంపను అన్నాడు. మూర్ఖుడా, ఆతతాయులైన వారిని చంపాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చిదా ఇదా నీకు తెలిసింది? పైగా ఇంత సరంజామా వేసుకుని, ఇంత ఆలోచన చేసి, ఇంత ప్రణాళిక వేసుకుని తీరా కార్యరంగంలోకి వచ్చేటప్పుడు వెనకడుగేస్తావా? ఇన్ని భావాల నవ్వులు ఉన్నాయండి ఇక్కడ. ఇదేమైనా తగుని మాటేనా? అని ప్రహసన్నివా భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అలాగ విషాదంతో అంటే శోక సంతప్తుడై ఉన్న అర్జున్ను చూసి చిరునవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు అన్నారిక. ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నది దివ్యమైనటువంటి గీత. మరి ఇందాక కూడా కృష్ణుడు మాట్లాడేయండి రెండు అంటే, అందుకే అది కూడా అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. చివట్లు పెట్టినా ఆయన మాటలు కదా, అందులో కూడా మంచి విషయం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సాంఖ్యయోగంలో ఈ 11వ శ్లోకం నుంచే శంకర భగవత్పాల్ వారు భాష్యం రచించారు. మిగిలిన 10 శ్లోకాలు, దానికి ముందు చెప్పిన 47 శ్లోకాలు ఇవన్నీ ఉపోద్ఘాతములనే చెప్పుకోవాలి. అంటే మొత్తం 57 శ్లోకాలు మొదటి అధ్యాయంతో కలుపుకుంటే ఉపోద్ఘాతం అయిపోయింది. ఇక్కడి నుంచి 11వ శ్లోకం నుంచి 72 శ్లోకం వరకు అంటే 62 శ్లోకాలు కృష్ణుడు మాటలే. మధ్యలో అర్జునుడు ప్రశ్న కూడా లేదు. కృష్ణుడు చెప్పదలుచుకున్నదంతా చెప్పేశారండి. అందులో కొంత చెప్తాను, ఆయన ప్రశ్నిస్తే మిగిలిన చెప్తాను అనలేదు. మొత్తం మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేకుండా సంపూర్ణంగా చెప్పదలుచుకున్నది పరమాత్మ చెప్పేశాడు. ఏం చెప్పాడు? శ్రేయస్యాన్ నిశ్చితం బృహితన్మే, ఏది శ్రేయస్సో దాన్ని చెప్పేశాడు ఇది కృష్ణ పరమాత్మ. మొత్తం ఈ 62 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మొత్తం జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇక్కడ ఈ జ్ఞానం అంతటికి కలిపిన సాంఖ్యయోగం అని పేరు పెట్టుకుని చెప్తున్నాం. నిజానికి ఈ 2వ అధ్యాయం పరిపూర్ణ అధ్యాయంగా పెద్దలు చెప్తూ ఉంటారు అనేక మంది. కొంతమంది తీవ్ర వ్యాఖ్యాతలు వాళ్ళు ఏమంటారంటే, అసలు భారతంలో కృష్ణుడు చెప్పిన గీత 2వ అధ్యాయం మాత్రమే, మిగిలినటువంటి 16 అధ్యాయాలు తర్వాత వారు సమకూర్చారు అని సాహసిస్తారు. ఆ అభిప్రాయంతో మనం ఏకీభవించం. కానీ అంటే వాళ్ళకు కూడా 2వ అధ్యాయం అంత గొప్పది అనిపించింది అనమాట. అంత గొప్పది. అంతేకాదు అర్జునుడికి ఏర్పడిన అవిద్యారూపమైన జబ్బుకి ఔషధం 2వ అధ్యాయం, మిగిలిన 16 అధ్యాయాలు అనుపానాలు అన్నారండి. ఇక్కడ చాలా విశేషమైన మాట. ఆయుర్వేదంలో ఔషధం అనుపానం ఉంటుంది, ప్రధాన ఔషధం అనుపానం. అనుపానంలో తేడా వస్తే ఔషధం పనిచేయదు, అది కూడా తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక మందు ఉంటుంది, అది పాలు అనుపానంగా తీసుకుని వేసుకోమంటారు, అది వేడి పాలు వేసుకోవాలి, ఇది అనుపానం. అది మీరు చల్లని పాలు వేసుకున్నారా మందు వికటిస్తుంది, నీళ్లతో వేసుకున్న వికటిస్తుంది. కనుక ఔషధం ఎంత అవసరమో అనుపానం అంత అవసరమే. కానీ ప్రధానమేది ఔషధమే. అందుకే 2వ అధ్యాయాన్ని ఔషధంగాను మిగిలిన 16 అధ్యాయాలను అనుపానంగాను చెప్తారు. గనక 2వ అధ్యాయం అంత ముఖ్యము. సాంఖ్యం అనగానే ఎంత ముఖ్యమైనది, అది వినాలంటే గుడాకేసు లేని వాళ్ళు మాత్రమే వినగలరు. అది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం. కానీ ఎంత ముఖ్యమైనది కనుక ఎంత అటెంటివ్గా ఎంత అలర్ట్గా వినాలంటే అర్జునుల్లా వినాలి. అలా వినకపోతే అర్జునుల్లా బాగుపడలేము. అంతే. ఇక్కడ ఆయన సారథిగా ఎంచుకున్నాడు. నా ఇంద్రియ పగ్గాలు, నా ఇంద్రియ అశ్వాలని నా బుద్ధి పగ్గాలతో నువ్వే నడపవయ్యా అన్నాడు. అది ఋషికేశ. అలా చెప్పి ఇప్పుడు ఆయన ప్రారంభిస్తున్నాడు. దీన్ని సాంఖ్యం అని ఎందుకన్నారు ఇది కూడా తెలియాలి కదా. సాంఖ్యయోగం, సాంఖ్య శబ్దము తర్వాత కృష్ణ పరమాత్మ తర్వాత విషయాల్లో చెప్తాడు. సాంఖ్యం అనే మాట తానే వాడతాడు. సాంఖ్యయోగేన అని ఒక శబ్దం చెప్తారండి. పురాప్రోక్తం మయానుగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామని అక్కడ సాంఖ్య శబ్దం వాడాడు. కానీ సాంఖ్య శబ్దం కృష్ణుడు వాడినదే. అదే అధ్యాయంలో సాంఖ్యయోగం అని ఎవరు పెట్టారో కానీ సముచితంగానే పెట్టారు. అయితే సాంఖ్యం అనే మాటతో కపిలుడు చెప్పిన సాంఖ్యం దర్శన శాస్త్రాల్లో మనకు కనబడుతున్నది. ఎందుకంటే భగవద్గీత పట్టుకుంటే శాస్త్రము తత్వమే ఉంటాయి, మరొకటి కాదు. కపిలుడు సాంఖ్యం చెప్పాడు, కానీ కపిల సాంఖ్యం వేదాంతం అంగీకరించదు. అది పరమ సిద్ధాంతంగా అంగీకరించదు. గొప్ప ఆలోచనగా తీసుకుంటుంది, కానీ అది పరిపూర్ణం కాదు.
సాంఖ్యం కొంతవరకు తత్వ విచారణ చేసింది, పరిపూర్ణం కాదది. సాంఖ్యం ప్రకృతిని ప్రధానంగా చెప్పుతుంది. ఆ ప్రకృతిని అవ్యక్తము, వ్యక్తము ఇత్యాది విభాగాలు చేసి 24 అన్ని సంఖ్యతో చెప్తుంది కనుక సాంఖ్యం. ఇది కపిలుడి సాంఖ్యం. ఈ సాంఖ్యం 2 రకాలు, శేశ్వర, నిరీశ్వర. అసలు ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరించిన సాంఖ్యం కూడా ఉందని కొందరు చెప్తారు. ఏమైనా ఆ సాంఖ్యం వేదాంతానికి గ్రాహ్యం కాదు. మరి చెప్తున్నది వేదాంత విద్య కదా, మరి సాంఖ్యయోగం అన్నప్పుడు ఇది కపిల సాంఖ్యమా? కాదు. మరి ఏమిటి అంటే శంకర భగవత్పాదులు అందమైన ఒక చిన్న మాటతో చెప్తారు. తర్వాత సమ్యక్ ఖ్యాతం అన్నారు. ఇక్కడ సంపూర్ణముగా జ్ఞానము, ఖ్యాతం అంటే చెప్పబడినది అని అర్థం. ఇక్కడ సంపూర్ణ జ్ఞానమే సాంఖ్యం, చక్కగా చెప్పబడిన జ్ఞానము అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని సాంఖ్యం అనాలి అని అర్థాన్ని చెప్పారు. ఇంకొక రమ్యమైన భావం ఇది మనకు అర్థం కావడానికి వ్యాసుల వారే ఒక చోట చెప్తారు. శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే. సాంఖ్యానికి ఇది నిర్వచనం అండి. సాంఖ్యయోగం అంటే శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమితి అభిధీయతే. శుద్ధమైన ఆత్మతత్వ విజ్ఞానాన్ని సాంఖ్యం అంటారు. తత్వము అంటే యథార్థము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దాన్ని తత్వము అంటారండి. శుద్ధమైన ఆత్మ ఏమిటో ఉన్నది ఉన్నట్లు చెప్పేటువంటి జ్ఞానం పేరు సాంఖ్యం. కనుక ఆత్మ అంటే ఏమిటో స్పష్టం చేసే అధ్యాయం కనుక సాంఖ్యయోగం. శుద్ధముగా ఆత్మ అంటే ఇది అని అరటిపండు వరి చేతులు పెట్టినట్టు పెట్టారు కృష్ణ పరమాత్మ. అది తెలుసుకుంటే చాలు, ఏం తెలుసుకోవాల్సింది అదే. కానీ అది తప్ప అన్నీ తెలుస్తున్నాయి, వచ్చింది బాధ. అది తప్ప అన్నీ తెలియడం వల్ల అన్నీ తెలిసిన అజ్ఞానాన్ని ఒక్కొక్కటి పరిహరించి దాన్ని మాత్రమే గ్రహించాలి. 2 పనులు పట్టుకున్నా మనకి. తెలుసుకోవలసింది తెలుసుకోవాలి, అయితే ఏవి తెలుసుకోకూడదో అవే నేను అనుకుంటున్నా కానీ అవన్నీ పరిహరించాలి. ఇది పరిహారము, అటు స్వీకారము 2. అంటే తీయాల్సినవి తీసుకోవాల్సినవి 2 వచ్చాయి ఇక్కడ. తీసుకోవాల్సిందంటే గ్రహించాల్సింది, తీసేయాల్సిందంటే పారేయాల్సినది. కనుక అనాత్మల్ని పరిహరించడం, ఆత్మని గ్రహించడం, ఈ వివేకం కలిగించాలి. అప్పుడు తెలిసేదేది శుద్ధమైన ఆత్మతత్వం తెలిసిపోతుంది. ఆత్మ అంటే ఏమిటి అనేది తేల్చి చెప్పేస్తారండి ఇక్కడ. అది చెప్పే అధ్యాయం గనక దీనికి సాంఖ్యయోగము అనే పేరు చెప్పారు ఇక్కడ. ఇది అందమైనటువంటి మాట ఇక్కడ. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది, ఇప్పుడు ఈ అధ్యాయంలో 2వ భాగం మొదలైంది. మొదటి భాగం ఏది? శరణాగతి, అర్జున శరణాగతి, మోక్షానికి మొదటి మెట్టు. ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు చెప్పబోతున్నది సాంఖ్యంలో ఎన్ని విధాలుగా విభాగం, మనం విషయ విభాగం చేసుకుంటే మొట్టమొదటిగా చెప్తున్నది అని ఆత్మానాత్మ విచారం. మొట్టమొదటి ప్రారంభిస్తున్నది ఇక్కడి నుంచి కృష్ణుడు మొదట అంశము కొన్ని శ్లోకాల వరకు ఆత్మానాత్మ విచారం అనే దాన్ని చెప్తాడు. ఏది ఆత్మ ఏది అనాత్మ చెప్పేస్తాడు. దీన్ని బట్టి కావాలనుకున్న వాడికి మాత్రం క్లారిటీ ఉంటుందండి. ఎవరికి? కావాలనుకున్న వాళ్ళకి. కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుందంటే అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి. కావాలనుకుని మనస్సును ఓపెన్ చేస్తే ఆత్మ అంటే ఏంటో అనాత్మ అంటే చెప్పేస్తాడు. నీకు ఇప్పుడు కావాల్సిందేది చెప్పండి. ఎంతమంది ఉన్నారు? కావాలా? నిజంగా చాలా సంతోషం. అయితే ఇక్కడ ఉంది స్పష్టంగా ఆత్మ. అయితే నువ్వు అనాత్మలను ఆత్మ అనుకుంటున్నావు కనుక ముందు అది కాదని ముందు తెలుసుకో. అవుననే తర్వాత ఏది ఆత్మ కాదో దాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఆత్మ అనే మాటకు ముఖ్యంగా మనం అర్థం చేసుకొని ఒక్క మాట చెప్పుకుందాం. నేను అని దేన్ని అనుకుంటున్నావో అది ఆత్మ కదా అనుకుందాం. ఇప్పుడు నేనని నువ్వు దేన్ని అనుకుంటున్నావు? ఏది అసలు ఆత్మ కాదో వాటన్నిటినీ నేను అనుకుంటున్నావు. కనుక ముందు నువ్వు నేను అనుకునేవేవి నేను కాదని పరిహరించాలి. అసలు నేను పట్టివ్వాలి. ఈ 2 ఇప్పుడు జరగాలండి. ఆ పని కృష్ణ పరమాత్మ అత్యద్భుతంగా చేయబోతున్నాడు ఇక్కడ. కానీ మొట్టమొదటి కలిగించే ఆత్మానాత్మ విచారం. దీనికి వివేకము అని పేరు. వివేకము, వివేకం అంటే వేరు చేసి చూచుట. అంతేకాదు ఇదే సమయంలో మోక్షానికి కావలసిన అర్హతలు ఇత్యాదుల్లో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు కదా, అది ఇక్కడ కనబడుతుంది. మొట్టమొదటి అది చెప్తాడు. ఇక్కడి నుంచి స్వామి బోధ ఈ అధ్యాయంలో మేరకు మనం విభాగం చేసుకుంటే మొదట కనిపించేది ఆత్మానాత్మ విచారం. 2వది బుద్ధియోగం, దాన్ని నిష్కామ కర్మయోగం. 2వది అది చెప్తాడు. 3వది ఈ జ్ఞానం అంతా ఒక రూపం ధరిస్తే వాడి పేరు స్థితప్రజ్ఞుడు. ఈ జ్ఞానం కలిగిన వాడు ఎవడో వాడు స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్తాడు ఇక్కడ. దీంతో పూర్తవుతుంది. ప్రధానంగా 3. ఈ 3 తెలిస్తే మనకి మొత్తం తెలిసినట్లే. కనుక అధ్యాయానికి ఉపోద్ఘాతం మనం గ్రహిస్తున్నాం. ముందుగా శరణాగతి, ఇది ప్రధానంగా ఉండవలసినది. ఉంటే పరమాత్మ చక్కగా బోధిస్తాడు. ఆ బోధలో మొట్టమొదటిగా నువ్వేది నువ్వు కానిదేదో చెప్తాడు. అది వివేకాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత నీ కర్తవ్యం ఏమిటి? ఆ వివేకంతో స్వధర్మనిష్ట నిష్కామ కర్మయోగం బోధించాడు. బోధించి ఈ జ్ఞానము కలిగిన వాడు పరిపూర్ణుడి పేరు స్థితప్రజ్ఞుడు. కనుక మనకిప్పుడు ఆదర్శం ఎవరు? స్థితప్రజ్ఞుడు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు?
అని అడిగితే ప్రతివాడు ఏం చెప్పాలి? నేను ఇంజనీర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, ఆ తర్వాత సంపాదిస్తూ అఘోరిస్తాను. ఇదా అండి యాంబిషన్స్ అంటే? ఇవా? ఏమవ్వాలనుకుంటున్నావు? విద్యార్థిని అడిగితే ఫలానా ప్రొఫెషన్. అది అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? అప్పుడు బాధలు అప్పుడు ఉంటాయి. కానీ నిజంగా వివేకం కలిగిన వాడికి నువ్వేమవ్వాలనుకుంటున్నావంటే స్థితప్రజ్ఞున్నవ్వాలనుకుంటున్నానని చెప్పగలిగితే వాడు గొప్పవాడండి. జీవితంలో సక్సెస్ ఏదయ్యా అంటే నువ్వు స్థితప్రజ్ఞుడు కావడమే సక్సెస్. విజయవంతమైన వ్యక్తి ఎవడంటే స్థితప్రజ్ఞుడైన వాడే విజయవంతమైన వ్యక్తి. అంతేగాని రాజకీయ నాయకుడిగా పదవి పొందడమో, లేక తాను ఉన్న స్థానంలో ఉన్నత స్థానానికి వెళ్ళడమో, బోల్డ్ అంత సంపాదించడమో ఇది కాదు విజయవంతమైన జీవితం. స్థితప్రజ్ఞుడు కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి అనొక ఏం పెట్టుకోండి. ఎప్పుడైనా లక్ష్యం లేని జీవితానికి సార్థకత లేని పెద్దలు అంటూ ఉంటారు కదా, లక్ష్యశుద్ధి ఉండాలి, యాంబిషన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. ఏమిటది? ఫలానా కావాలి. ఫలానా కావాలనుకుంటేనే కదా ప్రయత్నం. నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నావు, అందుకు నీ జీవితంలో 25-30 ఏళ్ళు వెలగబెట్టేశావు. ఎందుకు? ఆ టార్గెట్ పెట్టుకున్నావు, ఉద్యోగం సంపాదించాలి, దాని ద్వారా ఎన్నో సంపాదించాను, ఒక లక్ష్యం కోసం ఇంత సాధన చేసావు కదా, నీ ఎఫర్ట్స్ అన్ని పుట్టప్ చేసావు కదా. పెళ్లి చేసుకోవాలి, దానికి కావాల్సిన ఎఫర్ట్స్ దానికి పుట్టప్ చేసావు. ప్రతి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం ఏర్పరచుకొని దానికి కావాల్సినవన్నీ కష్టపడ్డాం. అయితే భగవంతుడు ఏం చెప్తున్నా అంటే స్థితప్రజ్ఞుడివి కా, అది జీవితానికి, అది పెట్టుకో. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటో అర్థం చేసుకో. అది కావాలంటే నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకో. ఎలా ఉండాలి? ఆత్మానాత్మ విచారం కలిగి ఉండు, దానితో కూడి నిష్కామ కర్మని చెయ్యు, స్థితప్రజ్ఞుడు కా. ఇది క్రమం. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలతో పూర్తి చేస్తాడు. ఇది మొత్తం సాంఖ్యయోగంలో ఉన్నటువంటి స్వరూపం అండి. ఇక్కడ ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఇంకేంటి లేదు, అందులో సందేహం లేదు. గ్రహించగలిగింది ఇంకేం లేదు. ఎందుకంటే ఆత్మ అంటే ఏంటో చెప్పేశాడు, అనాత్మ అంటే ఏంటో చెప్పేశాడు. ఇంకా నీ పని ఏమిటంటే ఇది వంట పట్టే వరకు విచారణ చేయి. అయిపోయింది, కురుకుతూ వినేసాం, ఇంటికెళ్ళి నిద్రపోతాం, రేపటి నుంచి మళ్ళీ లోక వ్యవహారాలు కాదు. విచారణ చేయి, వెళ్ళి అధ్యాయం పట్టుకో, ప్రతి పదాన్ని వివేచన చేయి. అనాత్మలేమిటి, ఆత్మ ఏంటో పట్టుకో. పడిపోస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇసుకలో గొయ్యి తవ్వుతూ ఉంటే మాటిమాటికి ఇసుక వచ్చేస్తుంటుంది, చూసారా? అలా ఉంటుందండి జీవితం. ఈ అనాత్మని పరిహరించదలుచుకున్న ప్రతిసారి అనాత్మ విషయాలు వచ్చి పడిపోతుంటాయి. తేలిక కాదు. ఏదో బత్తాయి పండో కమలా పండో ఇచ్చేసి ఒలిచి పెట్టేసేనంత సులభం అండి. దానిలో పీచు పదార్థం తీసేసి తొన మాత్రమే తినేసాడంత తేలిక అనాత్మను పరిహరించి ఆత్మను మింగేయడానికి. ఇది మహా కష్టం. ఇసుకలో గొయ్యి తవ్వడం అంత కష్టం. ఇక్కడ అది వస్తూనే ఉంటుంది ఇక్కడ. అందుకే అంత తేలిక కాదు, కానీ తేలికలా అనిపిస్తుంది. తేలికలా కనిపిస్తూ తేలిక కాని దాని పేరే వేదాంత శాస్త్రం. సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే అనాత్మలు అలవాటైపోయాయి మనకి, వాటిని పరిహరించడం అంత తేలిక. పైగా అనాత్మలు దృశ్య విషయాలు, ఆత్మ దృశ్య విషయం కాదు కనుక స్పష్టంగా తెలియబడదు. ఇక్కడ కనబడే వస్తువు అయితే తేటగా చెప్పేయవచ్చు, అది కనబడేది కదా. కనబడేదంతా అనాత్మే, కనబడనిది ఆత్మ. ఇది వచ్చింది మరో చిక్కు. కానీ పట్టుకోవలసిందేది కనబడినదే. ఎంత బాధాకరమైన అంశం అండి ఇక్కడ. అందుకు భగవానుడు ఇక్కడ ఎంత అందంగా ప్రారంభిస్తున్నాడో చూడండి. అద్భుతమైన ప్రారంభం ఇక్కడ. ఇక్కడ నుంచి భగవత్పాదుల వారు ఆనందంగా చెప్తున్నారు ఇక్కడ. తత్రైవం ధర్మ సమ్మూఢ చేతసః మహతి శోకసాగరే నమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవ. ఇక్కడ గొప్ప మాట చెప్పారు. గొప్పదైన శోకసాగరంలో మునిగిపోయినటువంటి ధర్మసమ్మూఢ చేతస్కుడైనటువంటి అర్జునునితో ఆత్మజ్ఞానం వల్లనే ఉద్ధరణ కలుగుతుంది అని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. అంటే శోకసాగరం నుంచి బయట పెట్టాలంటే మార్గం ఏది? ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాటి మాటికి చెప్తున్నాడు భగవత్పాదులు వారు. ఎందుకయ్యా యుద్ధం చేయడానికి వెనుకాడిన అర్జునుడికి ఆత్మజ్ఞానం ఎందుకు చెప్పాడు అంటే, అతడు శోకసాగరంలో మునిగి ఉన్నాడు. అర్జునుడిని ఇవాళ యుద్ధం చేయించడం కోసం కాదు, అతడికి ముక్తిని వదలుచుకున్నాడు భగవానుడు. శోకసాగరం నుంచి బయటపెట్టదలుచుకున్నాడు. కానీ శోకసాగరం నుంచి బయట పెట్టాలంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక మార్గం లేదు, లేదు, లేదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే శోకము మోహం నుంచి బయటపడాలి అంటే ఇంకొక పద్ధతి లేదు. అంతేగాని నా మనవడి పెళ్ళి అయిపోయినండి ఇంకా మోక్షం కోసం ప్రయత్నిస్తాను అనుకోకు. ఇది మనవడి పెళ్ళి మోక్షానికి సహకరించదు. గ్రహించు ఇక్కడ. కేవలం శోకమోహాల నుంచి పెట్టేది ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం. భగవత్పాదుల వారు ఎంత గొప్పగా ఎందుకు కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానంతో ప్రారంభించాడు అంటే, ముందు పరమార్థ దృష్టితో చెప్పాడు, తత్వదృష్టితో బోధ చేశాడు. ఇక్కడ నీకు 2 రకాలైన మోహాలు ఏర్పడ్డాయి అర్జున అన్నాడు. అర్జునుకు 2 రకాల మోహాలు ఏర్పడ్డాయి. ఒకటి దేహాదుల్ని ఆత్మనుకోవడం,
అంటే నేను అనే భావం, నేను నా వాళ్ళు, అందుకే తాను ఒక దేహం, తన వాళ్ళు వీళ్ళందరూ అనేది ఏర్పడింది. దీన్ని సాధారణ మోహం అంటారు. అనేది ప్రతివాడికి జనరల్గా ఉంటుంది, ప్రతివాడికి కూడా ఇది సాధారణ మోహం. విశేష మోహం మరొకటి ఉందిట. అదేమిటంటే స్వధర్మాన్ని అధర్మం అనుకోవడం. అది ఇక్కడ అది విశేష మోహం వచ్చింది. ఇక్కడ తాను చేయవలసింది స్వధర్మం యుద్ధం, అది కాదేమో ధర్మం కాదేమో అనేది రెండు ఏర్పడ్డాయి. రెండింటి పరిహరించాలి. ఇప్పుడు మొదట పరిహరిస్తున్నది సాధారణ మోహం. ఇది అందరికీ ఉండేది కనుక అందరికీ ఆ పనికొచ్చేది. ఇక్కడ ఎందుకు తెలుసుకోవాలి? అది తెలుసుకునే వరకు నీకు శోకం మోహం వస్తూనే ఉంటాయి. ఆత్మజ్ఞానం కలగనంత వరకు శోకము, మోహము, భయము, క్రోధము ఇవన్నీ ఎక్కువ పేర్లు చెప్పాం కనుక ఎక్కువ జబ్బుల పేర్లు చెప్తే భయపడతామే, అలా ఉంటాయి పేర్లు వింటే. కానీ ఇన్ని లక్షణాలు ఒకే జబ్బుకున్నాయి. కొన్ని జబ్బులు వస్తే జ్వరము, దగ్గు, కడుపు నొప్పి అన్నీ వస్తాయట. అలాగే భయము, క్రోధము, శోకము, మోహము ఇన్ని లక్షణాలు ఒక్క జబ్బుకే ఉన్నాయి. ఆ జబ్బు పేరు అవిద్య, అజ్ఞానం. ఆ జబ్బుకు మందు ఆత్మానాత్మ విచారం, మరొకటి లేదు ఇక్కడ. ఇది తప్ప ఇంకేదైనా ఉందా? నాణ్యపంథా విద్యతేయనాయ, మరొక మార్గం లేదు పో అన్నాడు ఇక్కడ. అందుకే ఎందుకు ఈ మాటను చెప్పారు భగవానుడు అంటే శంకరుడు చెప్తున్నారు, ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం, ఆత్మజ్ఞానం వల్లనే ఉద్ధరణ గనక భగవన్ వాసుదేవ తతః అర్జునం ఉద్దిధారైషు ఆత్మజ్ఞానాయ అవతారయన్. ఇది మాట చెప్పాడు. అది అర్జునుణ్ణి శోకసాగరం నుంచి బయటపెట్టడానికై ఆత్మజ్ఞానాన్ని దింపెట్టండి. ఇక్కడ దింపడం మాట ఎంత బాగున్నది ఇక్కడ. అంటే ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానాన్ని అర్జునుడి కోసం తీసుకొచ్చి చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడైన కృష్ణ పరమాత్మ. ఆ భగవానుడు చెప్తున్న ప్రథమ శ్లోకం ఎంత మధురంగా ఉందంటే, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూశ్చ నానుశోచంతి పండితాః. ఇది చెప్తున్నది. ఎంత శ్రద్ధగా వినాలంటే అర్జునుడి దగ్గర తెలుసుకోవాలండి. సాధారణంగా రథం నడిపేవాడు సారథి క్రిందుకుంటాడు, రథి పైన కూర్చుంటాడు. ఇక్కడ తన స్థానంలో కూర్చోకుండా క్రింది స్థానంలో కూర్చున్నట్టు అర్జునుడు కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. అందుకే వినడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. నిద్రపోతూ వినడం, కునుకుతూ వినడం, జపం చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు కాళ్ళ మీద చేతులు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే విషయంపై వాళ్ళకి శ్రద్ధ లేదంటానికి సంకేతంట. కానీ పోస్చర్ ఒకటి ఉంటుందండి. చూడండి వెనకాల వేశారు అర్జునుడు ఎలా వింటున్నాడు. ఆ వినడం, ఆ కూర్చున్న తీరు నుంచి వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఉన్నదో చెప్పబడుతున్నది ఇక్కడ. అలా కూర్చొని ఆయన వింటూ ఉంటే పరమాత్మ బోధిస్తున్నాడు. ఈ దృశ్యమైన మనస్సులో పెట్టుకోవాలండి. ఇక్కడ ఆ చెప్తున్న కృష్ణ పరమాత్మనైనా ధ్యానించగలిగితే చాలు. ఇక్కడ ఒక ఆయన పాపం భగవద్గీత చెప్తున్నట్ట, వింటున్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే చెప్పాలని ఉత్సాహంతో కూర్చున్న వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చే శ్రోతలు చాలామంది ఉంటారండి. పైగా కొరకొరా చూసేవాళ్ళు ఉంటారు. ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమిటి ఇలా చెప్తున్నాడు అనేవాళ్ళు. పైగా అర్థం చేసుకోలేని సిగ్గు కూడా ఉండదండి ఇక్కడ. పొగరు మొత్తం ఎంత అహంకారంగా వింటారో. అది అర్థం చేసుకోవాలని బాధ కూడా ఉండదు, అర్థం చేసుకోవాలని ప్రయత్నం ఉండదు. అన్ని రకాల శ్రోతల్ని భరించాల్సిన పరమ ప్రారంధం భక్తకు ఉంటుంది. ఏం చేస్తాం? ఆయన చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నాడు. రకరకాల శ్రోతలు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఏం చెప్తున్నాడో పరిశీలించే పండితులు కూడా ఉంటారు. వాళ్ళు గ్రహించరు, వీడిని పరీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. మహానుభావుడు ఆయనే చెప్పాడు. భర్త బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభస్మయ దూషిత అజ్ఞానోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అని. అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒక ఆయన మాత్రం ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చేట, శ్రమజీవి, పెద్ద పండితుడు కాదు. చేతులు కర్ర పట్టుకుని అలా కూర్చున్నాడండి. వింటున్నంతసేపు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. ఇతను ఆయన దృష్టిలో ఏంటంటే ఇతను పెద్ద జ్ఞానికాడు, పెద్ద, ఎందుకంటే వేషం భూషం ఏమీ లేదు ఇక్కడ. కొంత అన్ని రకాల వేషాలు వేసుకుని ముందు కూర్చుని ఏం చేస్తే నిద్రపోతారు, ఏం లాభం. అలాంటివి ఏం లేదు ఆయన ముందు. ఆయన అలా కూర్చుని వింటున్నట్ట. అప్పుడు 3-4 రోజులు అయింది దీనికి శ్రద్ధగా వింటూ కళ్ళు అలాగే పెట్టి నీళ్లు కారుస్తున్నాడు. ఒక్కడే కనపడ్డాడు ఆయనకి. 4వ రోజు ఉండబట్టలేక మొత్తం ప్రవచనం అయిపోయి అడిగట్ట, నీకేమర్థమైందయ్యా అని. నాకేం అర్థం కాలేదని. మరి పోస్చర్ ఏమిటి, ఎక్స్ప్రెషన్ ఏమిటి అన్నాడు. నువ్వు చెప్తున్నంతసేపు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అన్నావు కదా. నాకు అర్జునుడు చెప్తున్న కృష్ణుడే అలాగా మనసులో మెదులుతున్నాడు, ఆయన్నే ధ్యానిస్తున్నానంటే స్వైకాగ్రేణ చేతస, ఆ ఏకాగ్ర బుద్ధి కలగడం ఉన్నదే అదొక్కడి. నీకే నా గీత అర్థమైంది అన్నట్టు, ఇంకోటి ఎక్కర్లేదండి ఇక్కడ. అటువంటి ప్రేమ, శ్రద్ధగా వినడంలో ఇన్ని రకాల లక్షణాలు ఉంటూ ఉంటాయి. మరి ఇది వినకపోతే మహతీ వినష్టి, ఇది తెలియకపోతే జీవితంలో ఎంతో కోల్పోయిన వాళ్ళమవుతాము. నేను అనలేదు, ఉపనిషత్తుంది. ఆత్మజ్ఞానం తెలిస్తే లాభం అటుంచి, తెలియకపోతే గ్రేట్ లాస్, పెద్ద నష్టంట. మహతీ వినష్టి,
పైగా ఎవడో చెప్పడం కాదు, సాక్షాత్ ఉపనిషద్వేద్యమైన బ్రహ్మమేదికి చెప్తూ ఉంటే అది కూడా వినిపించుకోకపోతే ఇంకేంటండి? అంత శ్రద్ధ కావాలి. అందుకే ప్రారంభిస్తూ అశోచ్యానన్వశోచస్తం, దేని గురించి ఏడవకూడదో దాని గురించి ఏడవకయ్యా అన్నాడు. ఇది ప్రారంభం అండి. ఇక్కడ అసలు ఏడుపు చాలా గొప్ప విషయం. అనవసరంగా పారేసుకోకండి ఎక్కడ పెడితే ఎక్కడ దాన్ని. గొప్ప విషయాల కోసం ఏడవండి, చాలా బాగుంటుంది. ఇక్కడ దేని గురించి ఏడవకూడదు దాని గురించి ఏడుస్తున్నావు కనుక మా కృష్ణుల వారు ఏంటంటే ఏడవకని చెప్తారు. ఏడవకు వెర్రినాగన్న అన్నట్లుగా ఏడవకనే చెప్తాడు మహానుభావుడు. మొట్టమొదటి ఏమన్నాడు? అశోచ్యానన్వశోచస్తం, ఏడవకూడని వాటికి ఏడవకయ్యా అన్నాడు. మా చివరి వాక్యం మళ్ళీ వెళ్ళిపోదాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మళ్ళీ అక్కడ కూడా ఏడవకయ్యా అన్నాడు. ఏడుపు వచ్చినప్పుడు శరీరంలో ఎన్ని వికారాలు కలుగుతాయో అన్ని అర్జునుడికి కలిగాయి. వ్యాపతుష్ట శరీరేమి రోమహర్షశ్చ జాయితే అశ్రుపర్యాకులక్షణం, కళ్ళ నీళ్లతో నిండిపోయే, ఒళ్ళు వణుకుపోయింది. ఇవన్నీ శోక వికారాలు. ఆ ఏడుస్తున్న పిల్లాన్ని తల్లిలాగా ఏడవకు నాయనా అని యుద్ధభూమిలో ముందు చెప్తున్నాడండి. ఇక్కడ మొట్టమొదట ఏడవకూడని వాటి కోసం ఏడవకు అన్నాడు. చిట్ట చివరికి నేనున్నానుగా, నన్ను శరణు వేడు, నిన్ను అన్ని దోషాల నుంచి నేనే పరిహరించి అనుగ్రహిస్తాను, మా శుచ ఏడవకన్నాడు. అంటే ఏడవకోని ప్రారంభించి ఏడవకోని ముగించిందండి భగవద్గీత మొత్తం. అంటే జీవులందరికీ ఏం చెప్తుంది? ఏడవకుండా ఆనందంగా బతకండి అయ్యో బాబు. అదే బతుకంతా ఏడుపేడి చేసి చచ్చేక మోక్షం కాదు, బతుకున్నప్పుడే ఆనందంగా అనుభవించు, అదే మోక్షం. ఆనందాన్ని అంటే ఎలా వస్తుంది? జ్ఞానం చేత ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు. జ్ఞానము చేత ఆనందమును ఇక్కడే అనుభవిస్తావు. ఈ జీవితం పోతే మరి రాదు. కనుక ఆనందంగా జీవించాలంటే జ్ఞానంతోనే ఆనందం, అది తెలుసుకో. కాదండి నాకు ఇవన్నీ వచ్చేస్తే ఆనందం, వీళ్ళందరూ బతికేస్తే ఆనందం, వాళ్ళ బతుకు నీ చేతిలో ఉందో మూర్ఖ, అది చెప్పబోతున్నాడు ఇక్కడ. అందుకే అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే. నువ్వు ప్రజ్ఞావాదములు పలికావు అంటే బుద్ధిమంతుడిలా మాట్లాడో. ఇంతవరకు ఎవడైనా వింటే ఆహా అర్జునుడు ఎంత గొప్పవాడు అనిపించేస్తుంది, అంతే కదా. గురువుల్ని చంపే కంటే రక్తపు కూడు తినడం అవుతుంది కదా, అది మహాపాపం కదా, దానికంటే భిక్షమెత్తుకోవడం మంచిది అన్నావు. వినడానికి ఎంత బాగుందండు, ఎంత దయామయుడు అర్జునుడు. ఒక ఆయన ఇలాగే అనుకుని ఈ రాజ్యాలు యుద్ధాలు ఇవి ఎక్కర్లేదని రాత్రికి రాత్రి నిద్రపోతున్న భార్యని పిల్లాడిని వదిలేసి బయటకు వచ్చి బయలుదేరి ఉపదేశాలు అవి చేశాడు. అప్పుడు అతనికి హెచ్చరించడానికి కృష్ణుడు లాంటి వాడు లేడు, అది వచ్చింది ప్రారంభం. అర్జునుడికి కృష్ణుడు దొరికాడు, అదే అదృష్టం. ఎంచుకున్నాడు ఆయన రథాన్ని నడపవయ్యా అని. అందుకు అడుగడుగున బుద్ధిని బాగు చేశాడు ఆ మహానుభావుడు. ఇక్కడ బోధించారండి ఇక్కడ. ఎందుకంటే ధర్మాధర్మములు అహింసాహింసలు ఏకపక్షంలో నిర్ణయించలేం, అవి సాపేక్షములు, వివిధ విధాలుగా ఉంటాయి. ఒకడికి ధర్మం, ఇంకొకటికి అధర్మం, ఒకటికి హింస, ఇంకొకటికి అహింస. ప్రయోజనం బట్టి ఉంటుంది, కర్తవ్యం బట్టి ఉంటుంది, అది తెలియజేయాలి. కానీ వినడానికి చాలా బాగుంది. ఈయన అహింసావాది, వీళ్ళవన్నీ చంపకుండా వెళ్ళిపోదామంటున్నాడు, భిక్షమెత్తుకునైనా బెటకి వచ్చి అంటున్నాడు. అది పట్టుకుని నువ్వు నపుంసకుల్లో మాట్లాడుకొని తిట్టాడు ఈయన. ఇదేమిటండి ఇక్కడ? అందుకే కార్పణ్యం క్లభ్యం వచ్చేటప్పటికల్లా 3 లక్షణాలు ఉన్నాయి. పిరికితనము, జాలి, చేతకానితనం, 3 లక్షణాలు కలిపి కార్పణ్యము క్లభ్యం అనాలి. అందుకే భగవానుడు ఏమన్నట్టున్నాడంటే ఇవన్నీ ప్రజ్ఞావాదాంశ భాషతే. నువ్వు మాట్లాడుతున్న వాటిల్లో ఏదో ఉపనిషద్వాక్యాలు కొటేషన్స్ లాంటి వాటి కూడా కనబడుతున్నాయి. వీళ్ళందరినీ చంపే కంటే ఇలా బ్రతకడం ఎందుకు, అహింసే ప్రధానం కదా అన్నప్పుడు ఏదో మహామేధావులు చెప్పే మాటల్లా అనిపిస్తున్నాయి. కానీ అవి ప్రజ్ఞావాదములు కానీ ప్రజ్ఞ లేదు అందులో. ప్రజ్ఞావాదాంశ భాషసే. పండితుడైన వాడు గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితా. గతాసూన్ అగతాసూన్ అంటే ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కానీ ప్రాణాలు పోని వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు దుఃఖం కలిగినా ఈ శ్లోకం గుర్తు రావాలి. ఎప్పుడు దుఃఖం కలిగినా అంటే పోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ తెలివైన వారు ఏడవరు. ఎవరు? కనుక ఏడిచిన ప్రతిసారి మూర్ఖుండు అనమాట అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ మరి తెలివైన వాడు అనిపించుకోవాలంటే కనీసం ఏడవకుండా ఉండాలి. ఇక్కడ గతాసు నగతాసుంశ్చ అంటే పోయిన వారి గురించి కానీ పోని వారి గురించి కానీ. పోని వారు ఎప్పుడో కూడా పోతారు, ఎలాగూ పోయే వాళ్ళ గురించి ఆడవడం ఎందుకు? ఇది కూడా ఆలోచించవలసింది. గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాహ. ఎవరు? పండితులు. పండితులు అంటే వ్యాకరణ శాస్త్రం చదువుకున్న వాళ్ళు, శ్లోకాలకు అర్థం చెప్పగలిగే వాళ్ళని అర్థంలో మనం చెప్పుకుంటాం. కానీ శాస్త్ర భాషలో పండితులు, పండ అంటే బుద్ధి అని అర్థం అండి. ఆ బుద్ధి కలవారు పండితులు. అయితే పండితులు అని ఎవరిననాలి అనే మాటకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా
అసలు ఉపదేశం దేనికి చేస్తున్నాడు మళ్ళీ అడుగుతున్నాం. ఎందుకంటే మనం పాఠం జ్ఞానం నేర్చుకుంటున్నాం, కాలక్షేప కథలు కాదు, అందుకే అడుగుతాం. పాఠంలాగే తెలుసుకోవాలి, లెసన్స్ లాగే నేర్చుకోవాలండి ఇవన్నీ కూడా. అందుకే ఆత్మజ్ఞానాయ అన్న మాట మర్చిపోవద్దు. దానికోసం గనక ఇక్కడ ప్రతి శబ్దానికి కూడా శాస్త్రపరమైన అర్థమే గ్రహించాలి ఇక్కడ. అందుకే కార్పణ్యకు కూడా మనం బృహదారణ్యకంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే చెప్పుకోబోతున్నది బ్రహ్మ విద్య గనక అక్కడ ఆ శబ్దార్థమే మనం గ్రహించాం. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పబోతున్నది పండిత అనే శబ్దానికి అర్థం చెప్తూ భగవత్పాదులు వారు ఏం చెప్పారో చెప్పుకుంది ఇక్కడ భాష్యంలో. ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండితాః. ఆత్మ విషయకమైన బుద్ధి ఎవరికుంటుందో వారు పండితులు. అంటే ఆత్మజ్ఞానం కలవాడే పండితులు, అది తెలుసుకోండి. ఒకటే మాట ఇక్కడ. ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు మాత్రమే పండితుడు. అది తెలిసిన వాళ్ళు పోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి కానీ ఏడవరు. ఎందుకంటే పోయేది ఉన్నదేది ఆత్మ కాదు కదా, అది ఎప్పుడు పోదు. దానికి ఇవాళ ఉండడం రేపు ఉండడం అనేది లేదు, కానీ ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు పోదు. ఎప్పుడు పోను దాని గురించి ఏడవడం ఎందుకు? లేదంటే దేహాలు పోతాయి, ఎలాగూ పోయే వాటి గురించి ఏడవడం ఎందుకు? మొత్తానికి ఏడవడం ఎందుకు అంటే వ్యర్థము అని మాట ఇక్కడ చక్కగా తెలుస్తుంది. ఇక్కడ ఆ పండితాహ అనే మాటకి ఇంత విషయం. అయితే పాండిత్యం అంటే ఈ మాటని ఎలా చెప్పగలుగుతున్నావు అనే దానికి చెప్పాలి కదా. భగవత్పాదుల వారినైనా మీరు చెప్పారు కనుక మేము వినాలి, కానీ ఆత్మ విషయమైన బుద్ధే పాండిత్యమని మీరు ఎలా చెప్పారండి అంటే ఆయనే చెప్పాడు. ఆధారం ఏంటో చెప్పాడు, ప్రమాణం చూపించారండి. ఏమిటంటే బృహదారణ్యకంలో పాండిత్యం నిర్విద్య అని మంత్రం ఉంది. అక్కడ అర్థం ఏం చెప్పాడంటే ఆత్మజ్ఞానాన్ని పొంది అని అర్థం. ఇక్కడ పాండిత్యం నిర్విద్య అనే మాటకి భాష్యార్థం ఆత్మజ్ఞానాన్ని పొంది. కనుక పండితాహ అంటే అర్థం ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన వారు. పైగా ఎవడి బుద్ధి ఆత్మ విషయమే ఆలోచిస్తుంటుందో వాడు పండితుడు. కనుక మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి తెలిసిపోతుంది. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి. ఇక్కడ ప్రవచనం ఎప్పుడు పూర్తి చేస్తారా అనే విషయంపై ఆలోచిస్తున్నాం కదా. మన ఆలోచన ఎప్పుడు ఎటువైపు ఉంటుందో ఎవడికి వాడు పరీక్షించుకోండి ఎప్పటికప్పుడు. ఇవాళ వింటున్నప్పుడు ఆత్మ గురించి అండి కాదండి, తర్వాత ఏమిటండి తమరు. మన బుద్ధి ఎప్పుడు ఎటు తిరుగుంటుందో దేని గురించి ఆలోచిస్తుంటామో ఆలోచించండి. ఇక్కడ ఒకటే, ఒక పిల్లవాడు పరీక్షలు వచ్చాయి, పరీక్షలు బాగా రాయాలని చదువుతూ ఉంటాడు. వాడు పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి వాడు స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు. కానీ వాడు ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? పరీక్ష సబ్జెక్టు రాయడం దాని మీదే ఉంటుంది. కానీ ఏం మానేశాడు ఇందులో? ఏం మానలేదు. అలాగే తెలివైన వాడు పరమాత్మ గురించి చింతన చేస్తూనే అదే పొందాలి, అదే వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు, వ్యవహారం చేస్తూనే ఉంటాడు. కానీ దాని ఆస్థ ఉండదు. ఏం తింటాడో ఏం చేస్తాడో చేస్తాడంతే యాంత్రికంగా, దాని మీద బుద్ధి ఉండదు. కానీ పని జరిగిపోతుంది. బుద్ధి దేని మీద ఉంది? దాని గురించి. కానీ ఆత్మ విషయా బుద్ధి, ఎవడి బుద్ధి నిరంతరం ఆత్మ విషయమై ఉంటుందో వాడు పండితుడు. ఆత్మ గురించి ఎరుక కలిగిన వాడు పండితుడు, ఆత్మ గురించి చింతన చేసేవాడు పండితుడు. అటువంటి వాడు ఏడవడు. కనుక ఎవడయ్యా ఏడవడు? జ్ఞాని ఏడవడు. కనుక ఏడవకుండా ఉండడానికి కావలసినది ఏది? జ్ఞానం. ఎంత చక్కగా చెప్పాడు ఒక్క శ్లోకంలో. నేను విశ్లేషించి చూస్తే ఒక్క శ్లోకం చాలదా? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. అందులో చీవాట్లు చూడండి. బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావే, కొందరు బుద్ధిమంతుల్లా మాట్లాడతారు, అది వచ్చింది బాధ. వాడికి వాడు మేధావిలాగా పైగా కలిపేసుకుని వయం మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అని కృష్ణుడు కూడా కల్పిస్తాడు మహానుభావుడు. వెంట కృష్ణుడు అయ్యయ్యో నేను పొరపాటు పడ్డాను, పదార్జన ఇద్దరు సన్యాసం పుచ్చుకుందాం అంటాడేమో అనుకున్నాడు. ఆయన అనలేము, నా పుంసకుల్లో మాట్లాడుకుని తిట్టాడని చూడండి. ఇక్కడ ఎంత గట్టిగా కలిపేసుకోవడమే మహాత్ముని. మనం అని కలిపేయడమేనండి వాళ్ళని. మనం ఎందుకంటే ఇలా ఉంటా ఉన్నట్టు గురువుతో ఒకడు. నువ్వు అఘోరిస్తున్నావు, గురువుగారు అఘోరించలేదు, మనం ఆయన కలిపేసుకుంటావా? కానీ 2-3 సార్లు మహాపాపం చేయడానికి మనం వచ్చేసాం కదా అని అంటున్నాడు కృష్ణుడితో. ఇది మనం వచ్చామా? అందుకే చీవాటు ప్రజ్ఞావాదాంశ భాష అయిన మాటలు అంత చెప్పాడు. అంటే ఓదార్పు ఉంది, మందలింపు ఉంది, హెచ్చరిక ఉంది, ఎన్ని కలిపాడండి. గురువు ఎంత అందంగా ఉపదేశిస్తాడో మా కృష్ణ పరమాత్మను చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఏడవనివ్వరు. అది అశౌచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూశ్చ నాను శోచంతి పండితాః. పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్నావు, నీకు లేకపోవడం అనేది లేదు. అదేవిధంగా నాకు లేకపోవడం అనేది లేదు. ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా లేకపోవడం అనేది లేదు. ఏం ప్రారంభించాడు చూడండి తర్వాత శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతఃపరం. ప్రారంభం సబ్జెక్ట్ ఏమనుకున్నాం? 3 భాగాలుగా చేసుకొని కృష్ణోపదేశాన్ని. మొదటిదేమిటి? ఆత్మానాత్మ విచారం. ఆ శీర్షిక కింద మనం పెడుతున్నాం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నత్వేవాహం అంటే నతు ఏవ అహం.
అంటే నేను ఒకప్పుడు నా ఆసన్నతు ఏవ, నేను ఒకప్పుడు లేను అనేది లేదు. అంటే నేను ఇదివరకులో లేను అనడానికి లేదు, ఇదివరకు ఉన్నాను నేను. అలాగే నువ్వు కూడా నా ఇమే, నువ్వు కూడా లేవనేది లేదు. ఇమే జనాధిపాహ, ఈ రాజులు కూడా లేరు అనేది లేదు. అంటే అర్థం ఏంటి? ఇక మీదట కూడా మనం లేకపోవడం అనేది లేదు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇదివరలో నువ్వు నేను ఈ ప్రజలు లేరనడానికి లేదు, భవిష్యత్తులో ఉండము అనడానికి లేదు. అంటే అర్థం ఎప్పుడూ ఉండేవాళ్లే జీవులు, ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడూ ఉన్నవాళ్ళమే. అంటే అన్ని కాలాల్లోనూ ఏది శాశ్వతంగా ఉంటుందో ఆ ఆత్మయే నేను, ఇది తెలుసుకో. ఇక్కడ అది నా పరంగా మాట్లాడితే నేనంటా, నీతో చెప్పేప్పుడు నువ్వంటాను, వాళ్ళని చూపినప్పుడు వాళ్ళని అంటాం. కానీ ఇదంతా ఒక ఆత్మ విషయమే మాట్లాడుతున్నాం. ఈ ఆత్మ ఇదివరలో ఉన్నది, ఎప్పుడు ఉంటుంది. కనుక ఎప్పుడు ఉండేది నశించిపోతుంది అని నువ్వు దుఃఖపడడం అజ్ఞానం కదా. ఇది ప్రారంభించారు ఇక్కడ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ శ్లోకాలు వినడం కాదండి, అడుగడుగున నిరంతరం మననం చేసుకోవాలి. అందుకే పారాయణండి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పారాయణం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే శ్రేయస్సేదో అడిగాడు కదా, దానికి తగ్గట్టు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నాయన దేహి దేహ రెండు శబ్దములు వచ్చాయి. అంటే దేహము కలవాడు, దేహము కలవాడిని దేహి అంటారు. ఏది కలవాడో అది దేహం అంటారు. కానీ దేహం దేహి ఈ రెండిటి గురించి ఆలోచన చెయ్యన్నాడు. ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలండి. కారు కలవాడు, కారు రెండు వచ్చాయి మనకి. కానీ కారులో ఎవడు కూర్చున్నాడు? కారు కలవాడు కూర్చున్నాడు, అంతే కదా. కానీ వాడే కారా? వాడు వాహనం కాదు కదా. అది ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశం. కనుక ఎప్పుడూ కూడా దేహీ దేహ వివేకం చాలా అవసరం. ఇక్కడ అనాత్మ దేహం, దేహి ఆత్మ, అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ప్రతివాడు విచారణ ఎలా చేసుకోవాలో చక్కగా చూపిస్తున్నాడండి. ఇక్కడ ఇందులో తత్వనిర్ణయ బుద్ధి కలిగిన పండితుడు యాడవడు అని చెప్పారు. పండితుడు అనే శబ్దానికి తత్వనిర్ణయ బుద్ధి కలవాడు అర్థాన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటంటే దేహినోస్మిన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ. ఎందుకంటే ప్రశ్న ఎలా వేయాలో చూడండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు దేహంతో ఉన్నావా, దేహం లేకుండా ఉన్నావా అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం? మామూలుగా మాట్లాడదాం, శాస్త్రం కాదు. దేహంతోనే ఉన్నాను. వెంటనే అడుగుతారు, ఈ దేహం నీకు ఎలా వచ్చింది చెప్పండి. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించండి అంతే. గీత చెప్పింది, అది చెప్పింది, నువ్వు ఆలోచించు, నువ్వేంటో తెలుసుకో. ఈ దేహం నీకు ఎలా వచ్చింది? కొంచెం శాస్త్రము తెలిసిన వాళ్ళు ఏం చెప్తారండి? దేహం ఎలా వచ్చింది తెలియదండి అమ్మా. ఆహా, వెనుక జన్మల్లో చేసుకుని పుణ్యపాప కర్మల వల్ల దేహం వచ్చింది. అంటే వెనుక జన్మల్లో చేసావు కదా, అప్పుడు ఉండి చేసావా లేక చేసావా? అంటే నువ్వు ఉన్నావుగా. అప్పుడు ఎలా ఉన్నావు? కర్మలు చేసేటప్పుడు దేహం ఉందా లేదా? ఉంది కదా. ఏమైంది? ఆ దేహం పోయింది, మరొకటి వచ్చింది. కనుక ఇది తెలుసుకో. కనుక కర్మలు చేస్తూ దేహం తెచ్చుకుంటూ దేహాలు మారుతున్నావు, మారకుండా నువ్వు ఉన్నావా లేదు? ఇది ఆలోచించవలసినటువంటి అంశం అండి. ఇది ఆలోచించవలసిన పద్ధతి. అందుకే దేహం లేకపోతే కర్మలు ఎలా చేస్తావు? కనుక నేనున్నాను, దేహం ఉంది, కర్మలు చేశాను. ఆ దేహం ఎలా వచ్చింది? దానికి వెనక జన్మల్లో చేసింది వెళ్ళిలాగా. అంటే మారుతూ వస్తున్న దేవి, దేహాలు మారుతున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని కర్మలు చేసుకుంటూ వస్తున్న నువ్వెవరు? ఈ ప్రశ్న వేసుకో. అప్పుడు మారుతూ వస్తున్న నువ్వు అలా వస్తూనే ఉన్నావు కనుక నువ్వు నిత్యుడివని తెలిసిపోయింది. ఆ మారిపోతున్న దేహాలు అప్పటికప్పుడు పోతున్నాయి కనుక అనిత్యాలని తెలిసిపోయింది. కనుక దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో ఉన్నప్పుడే మార్పు అనేది, మరణం ఒక మార్పు మాత్రమే. ఆత్మకి మరణం ఒక మార్పు, మళ్ళీ మరొక దేహంలోకి వెళ్ళడం మరొక మార్పు. కానీ దేహంలో ఉన్నప్పుడు మార్పులో ఒక్కటి చూడు, మార్పును నువ్వు అర్థం చేసుకోగలిగితే మరణం అనే మార్పును కూడా తెలుసుకోగలవు. ఇక్కడ మరణం గురించి ఆలోచింపజేసి, నీ గురించి నిన్ను ఆలోచింపజేసి జీవిత లక్ష్యం చెప్పడమే వేదాంతం యొక్క స్వభావం. కఠోపనిషత్తు అలాగే ప్రారంభమవుతుంది. యముడు అక్కడ కూర్చుని అదే మొదలుపెట్టాడు. తెలుసుకోండి, ఇక్కడ మరణం అంటే భయం, చావు అంటే చచ్చే భయం. అవునా లేదా? చచ్చే భయం దేని పట్ల? చావు పట్లే. కానీ అదేమిటో ఆలోచించు, భయపడతావేమిటి? చావని వాడు నువ్వని తెలుసుకో. చచ్చేది నువ్వు అనుకుంటున్నావు, కానీ చచ్చే దేహాలలో చావని దేహి ఉన్నాడు. అందుకే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఈ విధంగా దేహిన అంటే దేహము కలవాడైన జీవాత్మకు అస్మిన్ దేహే, ఈ దేహంలోనే ఎన్ని మార్పులు కనబడుతున్నాయి చూడండి, ఆలోచించండి. కౌమారం, యవ్వనం, జర. ఈ మధ్య ఒకరు
వృద్ధాప్యం వచ్చేసిందని మానసిక వికారం పెట్టేసుకుంటున్నారు. తన ముందే ఎందరో వృద్ధులు ఉన్నారు, ఎంత చూసే కూడా మరి మార్చగలరా? మార్చలేరు. కానీ దుఃఖం దేనివల్ల వచ్చింది? దేహతాదాత్మ్యం వల్ల. మార్పు చూస్తూనే ఉన్నావు, కానీ ఇందులో దేనితో నువ్వు ఐడెంటిఫై అవుతావు? అర్జున, నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు ఆలోచించు. చిన్నప్పుడు నేను మా అన్న వాళ్ళందరితో ఆడుకున్నాను. నువ్వు ఇప్పుడున్నావా? అది జ్ఞాపకం ఇప్పుడు నీకు, అది నీకు లేదు. తర్వాత యవ్వనంలో ఓహో యుద్ధాలు చేశాను, స్వర్గానికి వెళ్ళాను, ఇది చేశాను అది చెప్తావు. కానీ ఫలానా మార్గశిర శుద్ధ త్రయోదశి ఏకాదశి అంటే భగవద్గీత పుట్టినరోజు, ఇవాళ మార్గశిర శుద్ధ ఏకాదశి నీకు చెప్తున్నా. గత మార్గశిర శుద్ధ ఏకాదశి ఏంటి? జ్ఞాపకం లేదు. అంటే జ్ఞాపకం లేదు, కానీ జ్ఞాపకం లేదని చెప్పి నువ్వు ఉన్నావు కదా. అనే సంఘటన గుర్తు లేకపోయినప్పటికీ అప్పుడు నేనున్నాను అనే స్ఫురణ ఉంది. దాన్ని ఏ సంఘటనతో కలుపుతావు? నేనున్నానంతే. ఇక్కడ నేనున్నాను అనేది ఎప్పుడు ఉన్నది. మార్పు అనేది దేహంలో కలుగుతుంది. కనుక ఈ మార్పులు ఏ విధంగా కౌమారము, యవ్వనము, ముసలితనము అనే మార్పు దేహానికి వచ్చిందో అంత సహజంగానే దేహాంతర ప్రాప్తి, మరో దేహాన్ని పొందడం కూడా జరుగుతుంది. ఇది తెలుసుకో, దేహాంతర ప్రాప్తి. కానీ మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నువ్వు కానీ నేను కానీ వీళ్ళు కానీ లేకపోవడం అనేది లేదు. లేకపోవడం అనేది లేదనడంలో అందం ఉందండి. ఎందుకంటే అలా తిప్పి చెప్పడం, ఎప్పుడు ఉన్నామంటే అయిపోతుంది కదా అంటే, లేకుండా పోతామేమో అనుకుంటున్నావు కనుక నేను అలా చెప్పాల్సి వచ్చింది. లేకపోవడం అనేది లేదు అలా చెప్తూ, ఎలాగైతే దేహంలో మార్పు ఎంత సహజమో కనుక సహజమైన మార్పుని యాక్సెప్ట్ చేయి నువ్వు. ఎందుకంటే యూ కెనాట్ చేంజ్ ద చేంజ్, అంతే కదా. మార్పును నువ్వు మార్చలేవు కనుక మార్పుని గమనించు. నువ్వు మారని వాడమని తెలుసుకో. అయిపోయింది. ఎంత బాగుందండి ఇక్కడ. మారేది దేహం, నేను మారను. లేయో యవ్వనం పోయిందంటే ఒకటి ఎవడు ఏడుస్తుంది, పర్వాలేదమ్మా మళ్ళీ పుడతావు, మళ్ళీ యవ్వనం వస్తుంది, మళ్ళీ ఏడుపులు వస్తాయి. ఎలా వస్తాయండి? ఏడుస్తున్నావు కదా, మళ్ళీ వస్తాడు భగవంతుడు. ఏడుస్తుంటే ఎవడు ఇస్తాడు? మళ్ళీ కావాలా? మళ్ళీ ఏడుస్తున్నా ఇచ్చేస్తాడు. జాగ్రత్త. మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ ఇవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకది? కనుక నువ్వు చావకుండా పుట్టకుండా ఉండాలి అంటే, చావకుండా పుట్టకుండా ఏదుందో అది నువ్వని తెలుసుకో. ఒకటే మార్గం అండి ఇక్కడ. అది ఎప్పుడు చిన్నదే. ఏది చావదో ఏది పుట్టదో అది నువ్వనుకు తెలుసుకుంటే నువ్వు చావు పుట్టవు. ఏది చస్తుందో ఏది పుడుతుందో అది చావకుండా పుట్టకుండా ఉండాలనుకోవడం తప్పు. పుట్టడం, పెరగడం, తరగడం, చావడం సహజమైన ఒక మార్పు. అది దేనికి? దేహానికి ఉంది, దేహికి కాదు. కానీ దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో ఉన్న జీవుడికి ఈ దేహమనందు కౌమారము, యవ్వనము, ముసలితనము ఎలాంటిదో దేహాంతర ప్రాప్తి, మరో దేహాన్ని పొందడం కూడా అలాంటిదే సుమా అని చెప్తూ, ఇది దేహ లక్షణం. ఈ దేహంతో అనుభవించే విషయములు పోనీ అవేనా ఎప్పుడు ఉండిపోతాయా అంటే, ఇవాళ నచ్చిన వస్తువు రేపు నీకు నచ్చట్లేదు, అది గమనించుకో. మరి దేనికోసం అని? దేహ లక్షణం ఇది. దేహంతో అనుభవించే పదార్థజాతం, ఎంత పదార్థజాతమైనా ఇదేనండి. దేహంతో అనుభవించే పదార్థాలు మీరు ఎంత క్లాసిఫై చేసినా, 100 ఏళ్ళు కాదు మరో 300 ఏళ్ళు భగవంతుడు మీకు ఆయువిచ్చినా మీరు అనుభవించే పదార్థాలన్నా ఐదే అంటాడేంటండి ఈయన? మీకు రేపు లిస్టులు రాసి తెమ్మంటే నేను 5,000 రాసిస్తానండి అన్నాడు. మీరు 5,000 రాసినా నేను 5 క్లాసిఫై చేస్తాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, అంతే కదా. ఈ 5 మరొకటి కాదు. ఇక్కడ ఈ 5 కోసం 5 అనుభవించడమే జీవితం అనుకుంటున్నాం. అవునా లేదా? శబ్దము, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ అనుభవాలే. ఈ అనుభవాల కోసమే మనం ఎల్లవేళలా కూడా తాపత్రయపడుతున్నాం. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి ఇవి మనకు అనుకూలంగా ఉండడం కోసం, వీటిలో ప్రతికూలమైన వాటిని తొలగించుకోవడం కోసం. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఏవి మనకి ఇష్టం ఉండవో అవి తొలగించుకునే ప్రయత్నం, ఏవి మనకి ఇష్టమో అవి సమకూర్చుకునే ప్రయత్నం. ఇదే జీవితం అంతా చేస్తున్నాం. అవునా లేదు? ఇక్కడ కానీ అవి ఎలా ఉన్నాయంటే, మాత్రాస్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖదక్కదాహ ఆగమాపాయనో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఎంత చక్కటి బోధండి. నాకు అక్కర్లేదండి సుఖపడవు. బోధ పండిత సుఖపడతావు. అందులో ఈ బోధ అందుకోసం, నిజమైన ఆనందం కోసం ఈ బోధ. అంతేగాని ఇందులో మంత్రం ఉపదేశించట్లేదు కృష్ణుడు. తెలుసుకోండి. మంత్రం ఉపదేశిస్తున్నాడా? నీకు మంత్రం చెప్తాను, శోకమోహాల నుంచి బయటపడాలంటే చెవిలా ఇయ్యు, దీనికి ఇన్ని లక్షలు జపం చేయి, ఇన్ని లక్షలు హోమం చేయి, ఇన్ని లక్షలు క్షీరతర్పణం చేయి, ఇంత దానం చేయి, నీకు సిద్ధి వచ్చేస్తుంది అన్నాడండి ఇక్కడ. ఎందుకంటే ఆనందం మంత్రం వల్ల రాదు, కర్మల వల్ల రాదు, జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం కలిగించాలి ఇక్కడ. ఇలాంటి గీతను పట్టుకుని ఒక శ్లోకం చదివి స్వాహ అని హోమం చేసి గీతా హోమం చేశానండి, నేను చెయ్యొద్దనట్లేదు, కానీ
అక్కడెక్కడ అగ్నిలో వేయడం కాదు, నీ ఆలోచన అగ్నిలో వేయి, శ్లోకాన్ని మననం చేయి, అప్పుడు దీని యొక్క ప్రయోజనం ఏమిటి. ఇందులో చెప్తున్న మంత్రం ప్రతి పదాన్ని ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది. నిన్న ఒక అధ్యాయం మొత్తం పూర్తి చేస్తాం, ఇవాళ 2వ అధ్యాయంలో శ్లోకం ఒక్కొక్కటి, పైగా కృష్ణుడు చెప్పిన మాటల దగ్గరే మనం వ్యాఖ్యానిస్తున్నాం. గమనించండి ఇక్కడ, ఎందుకంటే ప్రతి శ్లోకం ఒక సూత్రం, ప్రతి శ్లోకం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇందులో ఎంత తీవ్రంగా గింజుకుంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటే జాలిపడేనా ఒకటైనా శ్రద్ధగా పెట్టారని ఆశ. ఏ ఒక్కటి గట్టిగా పట్టుకున్నా తరించిపోతామండి, అంత విషయం. అందుకే మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. మాత్రాస్పర్శాస్తు, మాత్ర స్పర్శా. మాత్ర అనే మాట ఇప్పుడు విన్నారా? ఏమిటి మాత్రలు అంటే? ట్యాబ్లెట్స్ కాదు, డోస్ అని అర్థం అండి బాబు. డోస్ పరిమితి అని అర్థం. ఇక్కడ మాత్రలు అంటే అర్థం ఏంటంటే కొలుచున్నది అని అర్థం. మీయంతే అభిశబ్దాదైతి మాత్ర అని నిర్వచనం చెప్పారు భగవత్పాల్ వారు. అంటే లోకంలో ఎన్నో శబ్దాలు ఉంటాయి, కానీ నువ్వు చెవితో వింటావు. నువ్వు చెవితో విన్నదే శబ్దం, నీ కంటితో చూసేదే రూపం. కనుక నీ ఇంద్రియాలతో ఏది పొందుతున్నావో అది. అంటే ఇంద్రియాలకు పరిమితి ఉందా లేదా చెప్పండి. అంటే డోస్ అంటే ఒక చిన్న పాత్ర తీసుకుని పోసుకుంటాం మందు. ఇదే విధంగా బయట ఉన్న విషయములని ఏ ఇంద్రియాలతో నువ్వు పొందుతున్నావో ఆ ఇంద్రియములు మాత్రలు అన్నాడు ఇక్కడ. వాటితో నువ్వు ఏవి పొందుతున్నావో స్పర్శలు. మాత్రా స్పర్శాస్తు అంటే ఇది అర్థం ఇక్కడ. అంటే కంటికి దృశ్యం కనబడింది అంటే దృశ్యం కంటికి స్పర్శిస్తుంది, శబ్దం చెవిని స్పర్శిస్తుంది. కానీ మాత్రా స్పర్శాస్తు ఇవి ఏమిటి? శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఈ ఇంద్రియాలకు తగిలేవన్నీ కూడా 5 అయినా 5 వల్ల నీకు 2 కలుగుతుంటాయి. ఎప్పుడు తెలుసుకో, శీతోష్ణములు సుఖ దుఃఖములు. ఇంకోటి ఏమీ లేదండి ఇక్కడ. అంటే శరీరానికి చలి వేడి తెలుస్తుంటుంది, మనస్సుకి సుఖము దుఃఖము తెలుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే బతుకంతా కూడా. ద్వంద్వాలంటే ఇది. శరీరానికి శీతోష్ణములు, మనస్సుకి సుఖ దుఃఖాలు. ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయి? ఇంద్రియాలకు విషయముల యొక్క సంపర్కం వల్ల. అంతే కదా, ఇంద్రియాలకు విషయ సంపర్కం వల్ల. పైగా ఇవేనా సత్యములా? పోనే ఇందాక అన్నాము దేహమే మారిపోతుంది, పోనీ విషయాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయా? అవి మార్పులే. ఆగమోపాయనో నిత్యాహ. అవి ఆగమ అపాయన అనిత్యాహ. ఇది అర్థములు. నువ్వు ఇంద్రియాలతో అనుభవించే విషయములన్నిటికీ మొత్తం 3 లక్షణాలు ఉన్నాయి. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అవునా లేదా? మొన్న అబ్బో ఈ వేసవి భరించలేమండి అన్నారా లేదా? అంటే ఇంద్రియములనేటువంటి చర్మం అనేటువంటి ఇంద్రియానికి వేడి అనే స్పర్శ తగిలి మీరు తట్టుకోలేపారు. అబ్బో ఈ వేసవి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూశారు. చలికాలం వచ్చింది, ఆహా ఓహో చాలా బాగుంది, పెరిగిపోయింది. అప్పుడు ఏమనిపించింది? శీతోష్ణములు. అవునా లేదా? పోనీ ఆ వేడి అలా ఉందా? వెళ్ళిపోయింది. ఇది ఎలా ఉంది? ఇది వెళ్ళిపోతుంది. కనుక శీతోష్ణ సుఖ దుఃఖాలు. ఇవాళ ఒక సంఘటన జరుగుతుందండి, దుఃఖం కలిగించకుండా ఆవేశపడిపోయి పరిష్కరించేయాలని కోపం తెచ్చుకొని 4 తిట్టి ఎంత చేస్తావు? చెయ్యకపోయినా అది అలుగుపడిపోతుంది ఇవాళది. కానీ ఇవన్నీ చేయడం వల్ల కొత్త దుఃఖం వస్తుంది. అవునా లేదా? ఇవాళ మహాకోపంతో ఎవడో ఏదో నీకు ఇష్టం లేని చేశాడని 10 తిట్టావు. అప్పుడు కాస్త ఊరుకునుంటే అది రేపటికి ఎలాగూ పరిష్కరింపడుతుంది. నువ్వు 10 తిట్టడం వల్ల ఇప్పుడు 100 తిట్టి అది ఇంకా సమస్య కింద మారింది ఇక్కడ. కానీ వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇది బాగా తెలుసుకో. ప్రతిదీ కూడా ఆగమోపాయనో అనిత్యాహ. వస్తూ ఉంటూ పోతూ ఉంటే వాడిని ఏమనాలి? అనిత్యములు అంటారు. దీనికి సంబంధించి ఇంకా బాగా అర్థం కావాలంటే కథ చెప్తారండి. ఈ కథ భారతంలో లేదు కానీ ఉందనుకుంటూ బాగుంటుంది. ఉపదేశం అంతా కథలో ఉంది. ఒకసారి పాండవులు వనవాసం చేస్తున్న కాలం అది. కృష్ణ పరమాత్మ పలకరించడానికి వెళ్ళాడు వాళ్ళందరినీ. పలకరించిన తర్వాత ధర్మరాజు కృష్ణుని వెళుతూ ఉంటే, కృష్ణ నువ్వు జగద్గురువు కదా, ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గురువుగారు కానీ ఏ గురువు కనబడ్డా మంత్రం అడిగడం ఒక అలవాటు ఉంటుందండి. ఏం చేస్తాం, బాగుపడి ఉన్న మంత్రాలు ఏం చేయడు. కానీ ఎవడో వచ్చినప్పుడు మాత్రం మంత్రం ఇచ్చేస్తాడేమో, చేసేద్దాం, దీనితో ఇంతమంది గురువులు ఇన్ని మంత్రాలు నాశనం. అడుగుతున్నాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ కృష్ణుడే వీళ్ళకి ఇష్టమైన గురువు అనుకోండి, ఇంకెవరి దగ్గర. ధర్మరాజుకి మాత్రం 1000 గురువులు లేరు, కృష్ణుడే అన్ని. గురువైనా ఆయనే, మిత్రుడైనా ఆయనే, బంధువు అయినా ఆయనే, సర్వం ఆయనే. ధర్మరాజు అంత ఉత్తమ శిష్యుడు. అయితే ఇంకా వ్యాసుడు గురువు కాడా, మరొకడు గురువు కాడా అంటే కృష్ణుడు ఈయన దగ్గర ఉపదేశం తీసుకుంటే తీసుకున్నాడు అంతే. కనుక ధర్మరాజుకి మాత్రం కృష్ణుడే గురువు. ఆయన దగ్గర లేకపోయినా ఆయన ఉన్నాడని ధైర్యంతోనే బ్రతికేశాడు ధర్మరాజు. అలా బ్రతికేస్తున్నాడు కనుక ఎప్పటికప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వనవాస కాలంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను పలకరించడానికి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు అన్ని కబుర్లన్నీ అయిపోయి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంటే, రథం ఎక్కుతూ ఉంటే ధర్మరాజు ఎవరు చుట్టూ లేకుండా చూసి, కృష్ణ ఒక మాట, ఏదైనా మంత్రం ఇస్తావా అన్నాడు.
అంటే కృష్ణుడు కూర్చోబెట్టి ఇస్తాను, ఇది చాలా ముఖ్యమైన మంత్రం, ఎప్పుడు పెడితే అప్పుడు మాత్రం తీయకు, చదవకు. నీకు బాగా తట్టుకోలేని ఆనందం కలిగిన, తట్టుకోలేని దుఃఖం కలిగిన అప్పుడు మాత్రమే ఈ మంత్రం చదువు అని కాగితం మీద రాశాడండి. అలాగే అనుకున్నాడు. ఎప్పుడో మానసికంగా ఆలోచిస్తున్నాడు, పైగా ఒంటరిగా కూర్చున్నాడు కదా, ఏవో ఆలోచిస్తూ. మనం అనుకుంటాం పనుల్లో పడితే బాధలని, ఏదో పనికిమాలిన పనైనా చేస్తుంటే శాంతి అండి. వీడు శాంతంగా ఉంటాడు, ఇంకోళ్ళు శాంతిగా ఉంచుతాడు. వీడు బిజీగా ఉండడం వల్ల 10 మంది క్షేమంగా ఉంటారు, వీడు ఖాళీ ఉంటే 10 మంది తింటాడు, అదొకటి. కానీ ధర్మరాజు అలాంటి వాడు కాడు. కానీ ఏవో ఆలోచిస్తూ బాధపడిపోతూ, బాగా బాధ కలిగితే మంత్రం చేసుకోమన్నారు కదా అని ఇప్పాడండి. ఏమిటి ఉందంటే ఆగమోపాయనో నిత్య. దీని అర్థం ఏంటి? ఇది ఇలాగే ఉండదు, అది మంత్రం. ఇది ఇలాగే ఉండదు, ఇంతకంటే గొప్ప మంత్రం మరొకట్లేదు. ఇది ఎప్పుడు పెట్టుకోండి. ఇక్కడ బాగా దుఃఖం కలిగింది చూసుకున్నాడు, ఇది ఇలాగే ఉండదు. ఇంక ఎంత హాయి అండి, చెప్పింది ఎవడు? గురుగారు. కనుక దుఃఖం అంత తీవ్రంగా వచ్చింది, ఇది ఇలాగే ఉండదు అనగా కనుక చూస్తూ కూర్చున్నాడు. ఒక ఆయన వస్తాడు కానీ 2 నిమిషాలు తిట్టిపోతాడు, మీరేం పట్టించుకోకండి ఎవడని చెప్పాడు అనుకోండి, వాడు తిడుతూ ఉన్నా మనం మౌనంగా ఉంటాడు. 2 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా అని. ఇక్కడ వాడు ఉండి ఇంకా తిడతాడని భయంతో మనం బాధపడతాము, కానీ వాడు 2 నిమిషాలు వెళ్ళిపోతాడంటే మనం ఏం అనుకోం. అదేవిధంగా ప్రతిసారి బాగా సుఖం కలిగి పొంగిపోతున్న సమయంలో మళ్ళీ చూశాడు, ఇది ఇలాగే ఉండదు. కనుక సుఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు, దుఃఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు. కాబట్టి ఆ రెండిటి ఎఫెక్ట్ ఈయన మీద లేకుండా వీడిగానే ప్రశాంతంగా ఉన్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అది ఆగమోపాయనో నిత్యాహ అనే మాటలో ఉన్నటువంటి. ఎందుకంటే మాత్రాస్పర్శాస్తు కౌంతే, ఏమి అందమైన బోధండి నిజంగా ఆలోచిస్తే. అందుకే పాశ్చాత్యులు మనకంటే ఏకాగ్రంగా విన్నారు గనక, పైగా వాళ్ళు వెతుక్కున్న పుస్తకాలు వేటుల్లో ఎంత అద్భుతమైన వాక్యాలు లేవు గనక అద్భుతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అని వాళ్ళు ఆశ్రయించి నమస్కరించుకున్నారండి. మనకు అద్భుతాలు అలవాటైపోవడం వల్ల నిద్రపోతూ వింటాం, కునుకుతూ వింటాం, అజాగ్రత్తగా వింటాం. వాళ్ళు విని ఇంత మెచ్చుకున్నారు. ఏం అద్భుతమైనటువంటివి ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములన్నీ అంత అందంగా ఉన్నాయి. 3 శ్లోకాలు ఇప్పటి వరకు మనకు పరమాత్మ చెప్పినవి. అశౌచ్యానన్వశౌచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసై గతాసో నగతాసంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వన్నేమే జనాధిపాః నచైవా నభవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. కనుక మార్పు చెందే లక్షణాలు ఉన్న వాటికి అలవు ఏడవకూడదు. మార్పు చెందని ఆత్మ గురించి అసలు ఏడవనక్కర్లేదు. కనుక ఏడవకూడని వాటి గురించి ఎందుకు అయ్యే ఏడుస్తావు అని చెప్పడంలో అందమండి. ఇక్కడ ఎంహి న వ్యధయంచేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సంవృతత్వాయ కల్పతే. నువ్వుగా ఉండు. ఇది గొప్ప ఉపదేశం అండి. ఇంతకంటే ఫిలాసఫీ ఇంకేమున్నది? నువ్వుగా ఉండు. నువ్వుగా ఉంటే అర్థం ఏంటి? నువ్వుగా ఉండంటే బయట సంఘటన బట్టి నువ్వు మార్పులు తెచ్చుకుంటున్నావు. నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను భావం దేనివల్ల కలుగుతుంది? బయట సంఘటన బట్టి. బయట సంఘటన వల్ల మారుతున్నావు. కానీ సంఘటన వేరు, నువ్వు వేరు. నువ్వుగా ఉండు అంతే. ఇక్కడ ఇది తెలుసుకో. ఎంహి న వ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఇవి అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పిన మాత్రాస్పర్శలైన సుఖదుఖాదులు ఏ పురుషుని మనస్సుని వ్యాకులపరచువో అతడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. కృష్ణ పరమాత్మ తీర్మానం చేశారండి. అంటే సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వములు ఎవడి మనసుని కలత పెట్టవో వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే, అమృతము పొందుటకు అర్హుడు. అమృతము అంటే నాశరహితమైన మోక్షము. మోక్షం పొందడానికి అర్హుడెవడు? ఎంహి న వ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఇవేంటి ఇందాక నేను చెప్పిన సుఖదుఖాదులు కలతపరచవో, అంటే సుఖమొస్తే పొంగిపోవడం, దుఃఖమొస్తే కుంగిపోవడం, ఎక్కడో చెడు వార్త వినగానే వీడు నానా రకాల జబ్బులు తెచ్చుకోవడం, ఆనంద వార్త వినగానే పొంగిపోవడం, ఇవన్నీ అంటే వీడిగా లేడని అర్థం. అంతే కదా, ఆ సంఘటన బట్టి ప్రభావితులైపోతున్నాడు కానీ వీడిగా లేడు. ఇది తెలుసుకోవాలి. అర్థం ఉంది, నిర్మలంగా ఉంది. నిర్మలత్వమే భగవంతుడు దానికి ఇచ్చిన గొప్ప లక్షణం. నిర్మలత్వం ఉండడం చేత అన్ని దానిలో కనబడుతున్నాయి. వచ్చింది అది బాధ. నిర్మలంగా ఉంది. అసలు అర్థం యొక్క అసలు స్వరూపం ఏమిటండి చెప్పండి, మళ్ళీ చెప్తున్నా. నిర్మలత్వం, ప్రకాశం. ఈ రెండిటి వల్ల ప్రతి వస్తువు అందులో పడుతుంది. ఇక్కడ ప్రతి వస్తువు పడుతున్న వల్ల అద్దం యొక్క నిర్మలత్వం పోయిందా? ప్రకాశత్వం పోయిందా? లేదా? అద్దం నిర్మలంగానే ఉంది.
అందులో మీరు ఎర్రని నల్లని బొమ్మలు రెండు చూపించారు, ఎరుపు నలుపు అందులో ప్రతిఫలించాయి. అద్దం ఎర్రబడిందా నల్లబడిందా? అలాగే ఉంది కదా. అది పోయింది, తెల్లని బొమ్మ వచ్చింది. ఇప్పుడు అద్దంలో తెల్లదనం వచ్చింది. కానీ తెల్లగా ఉంది అని అద్దం మురిసిపోతుందా? ఎర్రగా ఉన్నాను అనుకుంటుందా? కానీ ఎర్ర ప్రతిబింబం వచ్చినంత మాత్రాన తాను ఎరుపెక్కిపోయాను నలుపెక్కిపోయాను అనుకోవట్లేదు, తెల్లది వచ్చినాడు తెల్లగా ఉన్నాను అనుకోవట్లేదు. అది అనుకోవలసింది ఒకటే, నేను నిర్మలమైన దాన్ని. ఎదురుగా ఎన్నున్నా నేను నిర్మలమైన దాన్ని. కానీ సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ఆ నలుపు ఆ తెలుపు ఆ ఎరుపు ఎలాగైతే అద్దం యొక్క ప్రకాశాన్ని నైర్మల్యాన్ని పాడు చేయవో, నా తత్వాన్ని నన్ను ఈ సుఖదుఖాలు కరత పెట్టవు, నేనుగా ఉంటాను అని ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ముక్తి పొందగలడు. ఇదే విశ్వందర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా బహిరోద్భూతం యథా నిద్రయా, దానితో అన్వయించుకోవచ్చు. ఈ గోలే 18 రోజులు యోగ వాసిష్ఠంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పినటువంటి అంతరార్థం గ్రహించామా? కానీ మనం ఎవరం అటువంటి అద్దానికి ప్రకాశం ఎలాంటి లక్షణమో ఆత్మకి చిత్ అలాంటి లక్షణము, ఇది తెలుసుకోగలగాలి. ఆ చిత్వంలో ఉండడం తెలుసుకోగలగాలి. అదే నవ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఈ మారిపోతున్న సుఖదుఖాలు విషయాలు కలత పెట్టవో వాడు మాత్రమే ధీరుడు. ధీరుడు అంటే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అంటూ మహానుభావుడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో మనకు తెలియజేశాడు. వికారం కలిగే సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఎవడు వికారములకు లోను కాడో వాడు ధీరుట్ట. ఎంత గొప్ప విషయం అండి. నన్ను ఏం చేయమంటారంటే అప్పుడు అంత దుఃఖం కలిగినప్పుడు ఇలా అయిపోక అన్నాడు. అంటే దుఃఖం కలగకపోతే నువ్వు గంభీరంగా ఉంటావు అనమాట. దుఃఖం కలిగినా కోపం కలిగించే సంఘటనలు జరిగిన మారిపోతావు అనమాట. ఇంకేం గొప్ప అంటే సంఘటనలు ఏమీ జరగకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, సంఘటన జరిగితే శాంతం పోతుంది. అప్పుడు నిన్ను శాంత పురుషుడు అనొచ్చా? సంఘటనలు బట్టి శాంతము, సంఘటనలు బట్టి అశాంతం అంటే నువ్వు శాంతుడు ఎలా అవుతావు? ఇది ఆలోచించి ఇక్కడ. కానీ బయట జరిగినటువంటి బాటి బట్టి కలత పడకూడదు. ఆ ధీరత్వం అలవాటు చేసుకోవాలి. ఆ ధీరుడివి కావాలి, నువ్వు ధీరుడివి కావాలి. అలాంటి ధీరుడు అలాంటి పురుషుని ఎన్ని మార్పులు కూడా కలత పెట్టవు. ఇది తెలుసుకో. ఇక్కడ కలత పెట్టకుండా ఉంటాయి ఇక్కడ అని చెప్తూ, వాడు సమ దుఃఖ సుఖం, వాడు దుఃఖము యందు సుఖమునందు సమముగా ఉంటాడు. మొత్తం కృష్ణ పరమాత్మ ఒక అష్టాక్షరి మంత్రాన్ని చెప్తారండి ఈ యోగంలో. సమత్వం యోగం ఉచితే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సమముగా ఉండడమే యోగం. అంటే సంఘటనలు ఎలా ఉన్నా నువ్వుగా ఉండు, అదే మాట. దీన్నే రమణ మహర్షి నీ సహజ స్థితిలో నువ్వు ఉండన్నాడు ఇక్కడ. అదొక్కటే, పెద్ద సూత్రాలు ఉపదేశాలు అక్కర్లే. శాంతికి మార్గం అదొక్కటే, నువ్వుగా ఉండు. కానీ కష్టమండి. అందుకే సాధన. ఏది ప్రతిఫలిస్తే అది తాను అనుకుంటూ అర్థం అనుకుందనుకోండి, దానికి ఎప్పుడు దుఃఖమే. అలా నువ్వు అనుకోకుండా నీ చిత్తంలో ఈ విషయం ప్రపంచం ప్రతిఫలిస్తున్నా సుఖదుఖాలకు లోను కాకుండా ధీరుడుగా ఉంటే, అలాంటి పురుషుని ఇవి వ్యథపరచకుండా ఉంటే ఆ పురుషుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. ఓ పురుషర్షభ అని సంబోధించాడు. అది కృష్ణ పరమాత్మ లాంగ్వేజ్ ఎంత బాగుందో చూడండి. అర్జునుడిని ఏమని సంబోధించాడు? పురుషర్షభ అంటే పురుషుల్లో గొప్పవాడా అని సంబోధించాడు ఇక్కడ. అంటే పురుషుల్లో గొప్పవాడువైన మహానుభావ, ఎవడు మార్పులకు లోను కాకుండా సుఖదుఖాల్లో సమంగా ధీరుడుగా ఉంటాడో ఆ పురుషుడు అమృతాన్ని పొందగలడయ్యా పురుషర్షభ. అంటే నాయన పురుషుడంటే వాడు, ఓ పురుషర్షభ అన్నాడు ఇక్కడ. తిడుతున్నాడు, పొగుడుతున్నాడా? అంటే నిన్ను పురుషర్షభ అని టైటిల్ ఇచ్చానంటే అర్థం, ఈ పురుషుడు గొప్పవాడని చెప్పాను, నువ్వు పురుషుల్లో గొప్పవాడా అంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా అలా తయారవరా నాయనా అని ఇక్కడ. మనం అంటుంటాం బాబు మంచివాడివి కదా అని. మంచివాడివి కదా అంటే వాడు కాడని అర్థం. మంచివాడివి కదా అంటే పాపం మంచివాడిగా మారు నాన్న అని అర్థం ఇక్కడ. మంచివాడుగా మారాలి, అది చెప్పడం ఇక్కడ. కొందరిని ఎందుకంటే లేనిది కూడా పొగడాలండి. వాడిని పొగడేమంటే వాడి నుంచి వాడు అలా ఉండాలని మనం కోరుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే మీరు మంచివాళ్ళండి, కఠినంగా ఒక్క మాట్లాడరండి అంటే మీరు కఠినంగా మాట్లాడకండి అని చెప్పడం ఇక్కడ. అందుకు పురుషసభ అనడంలో ఎంత అందమైన సంబోధన అండి. కృష్ణుడి భాష, కృష్ణుడి పలుకు ఎంత మధురంగా ఉంటుందండి ఇక్కడ. ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషసభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. ఎవడికైతే ఈ ప్రపంచంలో వచ్చిన మార్పులు, 2 మార్పులు, ఈ 2 వ్యధపరచకూడదు మనసుని. 2 మార్పులు ఏమిటి? 2 మార్పులు అంటే ఒకటి మాత్రాస్పర్శాస్తు, ఇంద్రియములకు అనుభవానికి వచ్చే శీతోష్ణ సుఖ దుఃఖాలు, శరీరంలో వచ్చే మార్పులు. ఇవి ఎవడిని కలత పెట్టవో
ఎవడి మనస్సును కలత పెట్టవో వాడు ధీరుడు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్మలు ఉపనిషద్వాక్యం. అటువంటి ధీరుడు మాత్రమే ఆత్మను చూడగలడు. అందుకని ప్రతిసారి సంఘటనల గురించి ఆలోచిస్తూ ఏమండి ఈ జ్ఞానం విన్నారంటే అప్పుడు నా మూడుందనుకున్నారా, నేను అప్పుడు ఎంత బాధపడుతున్నాను మీకేం తెలుసు, నేను అనుకున్నది రాలేదు, అదే వేదన పడుతున్నాను, అందుకే నేను వినలేదండి, నాకు చెవిలోకి ఎక్కలేదండి అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించడం వల్ల ఈ జ్ఞానం రాలేదు చూసావు ఇక్కడ. అంటే మనస్సు కలతపడిందా లేదా ఇక్కడ. కానీ నిజమైన పురుషుడిని ఇవి కలత పెట్టవు, వాడు ధీరుడుగా ఉంటాడు. కానీ నువ్వు ధీరుడు కావాలంటే అది ఆ లక్షణం తెచ్చుకోవాలి ఇక్కడ. ఆ ధీరత్వం యొక్క ప్రయోజనం ఏమిటి? సరేనండి ధీరుడుగా ఉంటాను, సుఖదుఖాల సమంగానే ఉంటాను, దానివల్ల ప్రయోజనం ఏమిటి? అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుతావు, మోక్షాన్ని పొందుతావయ్యా. కానీ మోక్షం కావాలని పెద్ద కబుర్లు ఆడుతున్నాము, కానీ దానికి తగ్గట్టు ఒక్క క్షణమైనా బ్రతుకుతున్నామా? ఇది ఆలోచించండి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు నాకు ఈ జన్మరాహిత్యం వస్తే చాలండి, కబుర్లకేముందండి. కానీ మోక్షం అంటే అక్కడ కొంతమంది కూర్చొని కోటి కుంకుమార్చన చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను. మోక్షమా? నిజంగా మోక్షం వస్తుందంటే కోటి కుంకుమార్చనకి వెళ్తామా? దానివల్ల ఇంకేదో వస్తుంది దొరికి వెళ్ళాం. కానీ భగవద్గీత మాత్రం అలాంటి ఫలాలు చెప్పదు. మోక్షమే పరమ ప్రయోజనం అయితే మాత్రం ధీరుడుగా ఉన్నవాడికి మాత్రమే మోక్షం, లేని వాడికి లేదు. ధీరుడంటే ఎవరినైతే జరుగుతున్న మార్పులు ప్రభావితం చేయవో, ఇక్కడ వ్యథపరచుట అంటే కలవరపరచుట, మార్పు చెందించుట అని అర్థం. అదే నవ్యధయంత్యేతే అంటే మార్పుని చెందించవు, వాడి స్థితిని మార్పుని చెందించవు. అటువంటి వాడు నిశ్చలంగా ఉంటాడు, ధీరుడుగా ఉంటాడు. అటువంటి వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాలని బాగా అధ్యయనం చేయండి. మనకు తేల్చుతున్న విషయం ఏంటంటే మార్పు జరిగే లక్షణం దేనికుందో అది నేను కాదు, మారకుండా ఏదుందో అది నేను. కానీ మార్పు చెందే లక్షణం అంటే ప్రపంచం మారిపోతుంది అంటావు, నువ్వు మారిపోతున్నావు నాయనా. నువ్వు చిన్నప్పట్లో యవనంలలో ఇప్పుడులో ఈ మార్పు సహజం. మార్పు సహజమన్న విషయం ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అదే స్మర నిత్యం అనిత్యతాం, అనిత్యాన్ని నిత్యం గుర్తుపెట్టుకో అన్నాడు ఇక్కడ. అనిత్యములన్న విషయాన్ని నిత్యం గుర్తుపెట్టుకో. అప్పుడు యవనంలో ఉన్నాను మిడిసిపడవు, ఎందుకంటే తప్పకుండా వార్ధక్యం పొంచి ఉందని తెలుస్తుంది ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు ముసలాడా అని. వీడు ముసలాడా అని పిలిచాడంటే వీడు కాబోయే ముసలోడు అని అర్థం ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు ఈ కుర్రాళ్ళు బొత్తిగా ఆ మాట వినరండి, అప్పుడు వీడేదో కుర్రతనం లేనట్టు, వీడు మాజీ యువకుడు మర్చిపోతున్నాడు ఇక్కడ. ఇవన్నీ వాడు అనుభవించాడు, వీడు అనుభవించాడు, ఒక్క జన్మలో కాదు ఎన్నో జన్మల్లో అనుభవించాడు ఇక్కడ. వీటితో పాటు ఈ సుఖదుఖాలు ఎన్ని తిన్నామండి పుట్టిన దగ్గర నుంచి. నాకు ఆ ఆవకాయలో నెయ్యి వేసుకుంటే చాలా ఇష్టం అండి. ఏది 70-80 ఏళ్ళకు కూడా ఇదే ఘోరింపు. ఇలా ఎన్ని ఆవకాయలు తిన్నావో బతుకులో, గర్జన్మల్లో ఎన్ని తిన్నామో, ఈ మాత్రా స్పర్శాస్తూ తింటూనే ఉన్నాం, ఏం లాభం అండి ఇక్కడ. అప్పటికీ అదే బెదిరింప. ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, వీటికి చెక్కు చెదరకుండా అది ధీరత్వం. వాడు హీరో అండి. అలాంటి ధీరుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు, అమృతత్వాన్ని గ్రహించగలడు, అమృతత్వంతో అటాచ్ కాగలడు, అనుబంధం పొందగలడు. అందుకే ధీర సమర్చిత వీరారాధ్య ఈ మాట చెప్తున్నది. ఈ శ్లోకములు బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు మన టార్గెట్ ఏమిటి? ధీరులం కావాలి. అంతేకాదు ఇవాళ సంకల్పం చేసుకుని ప్రవచనం నుంచి బయటకు వెళ్ళాలి, ధీరులం అయిపోవాలి. రేపు సాయంత్రం వచ్చేటప్పటికల్లా మా ధీరత్వం ఏంటో చూపిస్తాం. మంచిదే, ఆ ధీరత్వం తెచ్చుకుని ప్రయత్నించేయండి, ఇది చాలా గొప్పదండి. అదే కానీ రేపు సాయంత్రానికి మీరు ఒక వంట తీసుకురండి అన్నాం అనుకోండి, సులభం అనుకుంటాం, కానీ బయటకు వెళ్ళాలి, వస్తువులు కొనాలి, చెయ్యాలి, పైగా అనుకూలించాలి, రుచి రావాలి. బయట వస్తువు అవసరం ఉంది వంట చేయడానికి. ఇప్పుడు చెప్పిన ధీరత్వం పొందడానికి బయట వస్తువులు అవసరం లేదు, ఇది మార్చుకుంటే చాలు. ఎంత సులభం అండి ఏది చెప్పడం. కానీ దీనినే ఇప్పుడు సాధించే ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములు ఒక్కసారి మనం పాఠంలా చెప్పుకుని అధ్యయనం చేసుకుని రేపు తర్వాతి శ్లోకముల్లోకి కొనసాగించుకుందాం. ఇదంతా స్వామివారు మొట్టమొదటి చెప్తున్నది. దుఃఖం పోవడానికి ముందుగా సర్వజనులకి సర్వజీవులకి సాధారణమైనటువంటి తాను కాని దానిని తాననుకొనుట, తానేమిటో తెలియకుండా ఉండుట అనేటువంటి మోహాన్ని తొలగిస్తున్నాడు. ఇది ముందు తొలగించి స్వధర్మాన్ని అధర్మం అనుకునే మోహాన్ని తర్వాత తొలగిస్తాడు. ఆ తర్వాత ఆదర్శ పురుషుని స్థితప్రజ్ఞని చూపిస్తాడు. ఇది క్రమం. దీనితో సాంఖ్యయోగాన్ని అధ్యయనం చేయండి. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ విచారము అని చెప్పబడుతున్నటువంటి అశౌచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూశ్చ నానుశోచంతి పండితా నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షవ మహాభారత యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. 11 నుంచి 15 వరకు చెప్పిన 5 శ్లోకాలు హృదయస్థం చేయండి. ఇందులో ధీరత్వానికి సూచన ఒక్క వాక్యం చెప్పాడు, గమనించండి. 14 శ్లోకంలో ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షస్వ భారత, అక్కడుందండి పాయింట్, అది పట్టుకోవాలి. తాం తితిక్షస్వ. ఈ సుఖము దుఃఖము ఇవి ఎప్పుడు ఉండేవి కావు, వస్తూ పోతూ ఉంటాయి. మరి వస్తూ పోతూ నేనేం చేయాలి? తితిక్షస్వ, క్షమ వహించి ఉండు, అది చెప్పాడు ఇక్కడ. తితీక్ష ఇది మనకి సాధన చతుష్టయ సంపత్తులు. తితిక్ష అనేది చాలా ప్రధానం. నిత్యానిత్య విస్తు వివేకము తితిక్ష. తితిక్ష చెప్తున్నాడు. తితిక్ష అంటే క్షమ కలిగి ఉండుట, సహనము వహించి ఉండుట, ఇది చాలా అవసరం. అయితే సహనంలో కూడా అనేక రకాలు ఉన్నాయండి. కొంతమంది పేదలు చలి తట్టుకోలేక బయట అలా పడి ఉంటారు, వాళ్ళు సహనం వహించినట్టు అనిపిస్తుంది. ఈ సహనం వేరు, శాంతితో కూడిన క్షాంతి కావాలి ఇక్కడ. అంటే ఇది విచారణ రూపమైనటువంటి ఎరుకతో కూడిన సహనం, ఇది చాలా అవసరం. అందుకే సుఖదుఖాలు కలుగుతున్న క్షమ వహించి ఉండాలి. నువ్వు ఆవేశకావేశాలకు లోను కాకూడదు. మనోవికారం కలిగితే స్వస్థితి తెలియదండి. మనస్సులో కోపం కానీ క్రోధం కానీ ఇత్యాది వికారాలు రాగానే స్వస్వరూపం తెలియబడుతుంది. కానీ స్వస్వరూపం తెలియబడాలంటే ఇవి అనగాలి అంటే ఈ మార్పులకి లోను కాకుండా తితిక్ష్వ, క్షమను అలవాటు చేసుకో. క్షమ అలవాటైతే క్రమంగా నవ్యధయంత్యేతే, ఈ జరుగుతున్న మార్పులు నీ మనస్సుని కలతపరచవు. కలతపరచకపోవడం వల్ల నువ్వు సమదుఃఖ సుఖం, సుఖదుఖాల సమంగా ఉంటావు. అప్పుడు ధీరుడు అవుతావు. ధీరత్వంలో మోక్షాన్ని పొందుతావు. ఇది క్రమం. కనుక ఇప్పుడు సాధనకు కావలసిన మహావిషయములు మనకు 2 అందే. నిత్యమేదో అనిత్యమేదో చెప్పాడు. అనిత్యానుకున్న లక్షణం వస్తూ పోతూ ఉండడం, మార్పు చెందడం. ఇప్పుడు అనిత్యాలు విడిచిపెట్టి నిత్యమైనది ఎప్పుడూ నిత్యమే గనక, అనిత్యమైనది ఎప్పుడూ అనిత్యమే గనక, అనిత్యమైన వాటి గురించి దుఃఖించకు, నిత్యం గురించి దుఃఖించవలసిన అవసరమూ లేదు గనక, అనిత్యమైన దాని యందు నిలవాలి అంటే అనిత్యమైన వాటికి లొంగిపోకుండా సహనం వహించు. తితిక్షస్వ. కనుక సాధన బాహ్య వస్తువులు లేదు, నీలో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తితిక్షస్వ అంతా అక్కడ ఉందండి. అదే క్షమ. అదే క్షాంతి, ఆ తితిక్ష. అందుకే సాధన చతుష్టయ సంపత్తులో అన్నీ చెప్పి తితిక్ష అనేది ప్రధాన గుణంగా చెప్పారు ఇక్కడ. క్షమ లేని వాడికి ఏదీ రాదు. ఇది తెలుసుకోండి. లౌకిక ప్రయోజనం నెరవేరాలన్నా సహనం ఉండాలి, క్షమ ఉండాలి. అది క్షమ వహించు. తితిక్షస్వ. కనుక జీవితంలో సుఖము దుఃఖము వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, క్షమ వహించు. ఇది ఎవరికి చెప్పాలి? చెప్పండి. మాకు చెప్పారు కదండి. జీవితంలో సక్సెస్ కావాలనుకున్న ప్రతి వాడికి ఇదే పాఠం అండి. మీరు చిన్నప్పుడు పిల్లలకి చెప్పండి. చిన్నప్పుడు పిల్లలకి ఇది చెప్తే వాడు సుఖము దుఃఖము వస్తే పొంగిపోయి కుంగిపోయి అల్లరి చిల్లరగా తిరగకుండా క్షమ వహించడం వల్ల వాడు అందులో విజయం సాధించగలడు. అంతేగాని ఇవాళ నాకేదో ర్యాంక్ రాలేదు కనుక చచ్చిపోతాను, అనుకున్న సాధించలేదు కనుక ఇంకేదే అయిపోతాను, లేకపోతే అనుకున్న సాధించడానికి వంచన చేస్తాను, అవినీతి చేస్తాను జోలికి వెళ్ళాడు. అవునా లేదు? చూడండి. అందుకే భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే పరమార్థం దాకా అటుంచి వ్యవహార జీవితంలోనే చక్కగా బ్రతకగలం. అవునా లేదా? ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే జీవితంలో మార్పులు సహజం. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్. అంతే. ప్రాక్టికల్గా ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని వేదాంతం కాదు. ఏ సుఖదుఖాలు వేదాంతంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? చుట్టూ జీవితంలో ఉన్నాయి. జీవితం పుస్తకాల్లో లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడం పుస్తకంలో ఉంది. కనుక వస్తూ ఉంటాయి. ఆగమోపాయనో నిత్యాహ, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. తాం స్థితిక్షస్వ భారత. ఏ భారతుడా అంటే భరతవంశ సంజాతుడా, భారతుడా అంటే జ్ఞానమనందు ఆసక్తి కల ఓ శిష్యా, తాం స్థితిక్షస్వ. తితిక్ష వహించు. ఇది ఎప్పుడు కూడా. అందుకే పిల్లలకు కూడా నేర్పాలండి. కానీ మన పిల్లలకి క్షమ నేర్పట్లేదు. వాడు ఎక్కడ కోపగించుకుంటాడో అని చిన్నప్పటి నుంచి వాడికి కావాల్సిన సమకూర్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో, కానీ పిల్లలకి మాత్రం వాడికి ఎండకన్నెరగకుండా పెంచుతున్నాం. అవునా లేదా? వాడికి పుట్టిన దగ్గర నుంచి ఏసీలు, వాడిని కావాలంటే మనం కారులో దింపుతాం, వాడు కూడా నడవనివ్వం. దీనివల్ల వాడు ఏమవుతుంది? వ్యాయామం లేదు, సహనం కోల్పోతున్నాడు. కానీ మానసికంగా శారీరకంగా బలహీనుడు అవుతాడు. తెలుసుకోండి ఇక్కడ. కానీ క్షమ అనేది ఇహానికి పరానికి కూడా కావాల్సింది. అమృతత్వాయ
శాశ్వతానందమునకు ధీరత్వమే మార్గము, ధీరత్వానికి సహనమే మార్గము. ఎందుకంటే నువ్వు సహనం వహించకపోయినా మార్చేదేమీ లేదు, మారేది మారిపోతూనే ఉంటుంది. నువ్వు క్షమ వహించు, ఇది చాలా గొప్పది. కానీ సృష్టిలో మహాత్ములు ఎందుకు తయారయ్యారంటే క్షమ వల్లే. వాళ్ళకి ఒకటే ప్రపంచం, మనకి ఒకటే ప్రపంచం, వాళ్ళకో ప్రపంచం మనకో ప్రపంచం భగవంతుడు సృష్టించలేదు. రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి ఒక జగత్తు, మీకు నాకు మరొక జగత్తు ఇచ్చాడు భగవంతుడు. అందరికీ ఒకటే ప్రపంచం. కానీ వాళ్ళు తితిక్షస్వ, ఆ వివేకముతో 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 10 సార్లు అన్నాం ఇక్కడ. ఆత్మానాత్మ వివేకం అంటే తితిక్షస్తుందండి. మారే లక్షణం ఉన్నవన్నీ అనిత్యములు, మారనిది నిత్యం. ఆ వివేకంతో తితిక్ష వహించితే వాడు క్రమంగా సమస్థితికి వెళతాడు. సమస్థితి ఉన్నవాడు ధీరుడవుతాడు, ధీరుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్పిన కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణాయ చ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవం.